ప్రతి అధ్యాయము వరుస వచనము తన దివ్య ప్రేమ వాగ్దానంబులు గ్రంథ వాగ్దానంబులన్నీ నావి. Every promise in the book is mine. Every chapter, every verse, every line, all the blessings of His love divine. Every promise in the book is mine. దేవుని వాక్యంలో నుండి ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 31, 32 రెండు వచనాలు మార్చి చదువుకుంటాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 31, 32 వచనాలు. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి, ఇదే యెహోవా వాక్కు. ఇంకొక భాగం యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 23వ వచనం నుండి 25వ వచనం వరకు 3 వచనాలు మార్చి చదువుకుందాం. వాటిని మేపుటకై నేను నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరినిగా నియమించదును. అతడు వాటికి కాపరిగా ఉండి వాటిని మేపును. 24వ వచనం 34వ అధ్యాయము యెహెజ్కేలు 24వ వచనం చదవండి. మరి అవి అరణ్యములో నిర్భయముగా నివసించున్నట్లును అడవిలో నిర్భయముగా పండుకొనున్నట్లును నేను వారితో సమాధానార్థ నిబంధన చేయుదును. దుష్ట మృగములు దేశంలో లేకుండా చేయుదును. ప్రభు సాయం కొరకై ప్రార్థించుకుంటాం. మా ప్రేమగల దేవ, జీవము గల మా తండ్రి, నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి నామం పేరట నీకు స్తోత్రములు. ప్రభు దినమందు నీ మందిరములో ప్రవేశించి ఉదయకాలము నిన్ను ఆరాధించినట్లుగా మమ్మల్ని పరీక్షించుకొని సరిచేసుకొని ప్రభు వల్ల పాలు పొందినట్లుగా మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రములు. నీ బిడ్డలు తండ్రి బహిరంగ స్వార్థ కొరకై వెళ్ళి వచ్చినందుకై నీకు స్తోత్రములు. విత్తబడిన వాక్యానికి నీరు కట్టి ఫలింపజేయమని వేడుచున్నాం. యవనస్తుల మధ్య జరిగిన పరిచయం బట్టి కూడా నీకు స్తోత్రములు. ఈ రాత్రి నిన్ను ప్రేమించి వచ్చిన బిడ్డలందరిని బట్టి కూడా నీకు స్తోత్రములు. నీ దయగల మాటలు మేము వినున్నట్లుగా మా చెవులు మీరే తెరవజేయమని వేడుచున్నాం. ఎవరైతే రక్షణ లేదో వారు ఈ రాత్రి నీ వాక్యం వినటం ద్వారా నేను విశ్వాసం ఉంచి రక్షణ పొందినట్లుగా నీ పరిశుద్ధాత్మ కార్యమును జరిగించుకోమని వేడుచున్నాం. విశ్వాసులమైన మేము కూడా తండ్రి మాకిచ్చిన బాధ్యతలు తండ్రి దేవుని మందిరంలో కాకుండా మా ఇంటిలో కూడా ఒక్కొక్క గృహంలో మాకు ఇచ్చిన బాధ్యతలు మేము నెరవేర్చేవారముగా తండ్రి మీరే మమ్మల్ని సంధించమని వేడుచున్నాం. నన్ను కూడా నీ సెలవు చాటున దాచండి. కేవలం నీ మాటలే, నీ దయగల మాటలే పలుకున్నట్లుగా మీరే కృప చూపించండి. నీ సహాయం కోరుకుంటూ యేసుక్రీస్తు వారి పేట ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఇర్మియా మరియు యెహెజ్కేలు ఇద్దరు కూడా ఒకే సమయంలో
వారు దేవుని వాక్యాన్ని ప్రవచించినవారు. ఇర్మియా మనం చూచినప్పుడు తాను యూదా దేశంలో ఉన్నవాడు యెరూషలేములో ఉండి ఆ దినాల్లో కల్దీయులకు చెరగా వెళ్ళిపోయే వారికి దేవుని వాక్యమును ప్రకటించినవాడు. ఆ దినాల కల్దీయులు వచ్చి యెరూషలేము చుట్టూ ముట్టడి దిబ్బను వేసి దాన్ని ఆక్రమించుకొని దేవుని మందిరాన్ని వారు కాల్చివేసిన వారు, ఆ గుమ్మములు కాల్చివేసిన వారు, అనేకులు చనిపోయినవారు. ఆ సమయంలో ఇర్మియా చెరలోనికి వెళ్ళే వారికి తాను ప్రవచించినవాడు. యెహెజ్కేలు అయితే ఎవరైతే కల్దీయుల దేశమునకు చెరలోనికి వచ్చిన వారో వారికి దేవుని వాక్యాన్ని ప్రకటించినవాడు, దేవుని మాటలు ప్రవచించినవాడు. కానీ ఇద్దరు కూడా ప్రభువైన యేసుక్రీస్తుని గురించి, నూతన నిబంధనను గురించి వారు ప్రవచించినవారు. ఇర్మియా గ్రంథంలో 31వ అధ్యాయము 31వ వచనంలో దేవుడు ఇర్మియా ద్వారా చెప్పిన మాటలు, ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి, ఇదే యెహోవా వాక్కు. ఇర్మియా యెహెజ్కేలు అయితే 34వ అధ్యాయంలో 25వ వచనం రాస్తున్నాడు, మరియు అవి అరణ్యములో నిర్భయముగా నివసించినట్లును అడవిలో నిర్భయముగా పండుకొనున్నట్లును నేను వారితో సమాధానార్థ నిబంధన చేయుదును, దుష్ట మృగములు దేశములో లేకుండా చేయుదును. దేవుడు తన ప్రజలతో దేవుని వాక్యంలో వ్రాయబడినవి కొన్ని నిబంధనలు తాను చేసినవాడు. నిబంధన అనగా ఒడంబడిక, లేదా మన ఇప్పుడు భాషలో అగ్రిమెంట్. దేవుడు ఎప్పుడు కూడా కేవలము తన ప్రజలతోనే ఎవరినైతే తాను విమోచించుకున్నాడో వారితోనే తాను నిబంధన చేసినవాడు. అన్యజనులతో ఆ దేవుడు ఏ నిబంధన కూడా చేయలేదు. ఆ నిబంధనలో 2 ప్రాముఖ్యమైన నిబంధనలు ఉన్నాయి. ఒకదానికేమో పాత నిబంధనని పేరు, రెండవ దానికి క్రొత్త నిబంధన. ఆ క్రొత్త నిబంధనని యెహెజ్కేలు అంటున్నాడు సమాధానార్థమైన నిబంధన, అనగా కృపా నిబంధన. పాత నిబంధన అనేది దేవుడు ఇశ్రాయేలీలతో సీనాయి పర్వతం మీద వారు విమోచింపబడిన తర్వాత, దాస్యములో నుండి వెలుపలికి వచ్చిన తర్వాత, వారు ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఆ సీనాయి పర్వతం, దానికి ఇంకొక పేరు మౌంట్ హోరేబ్ అని, ఆ పర్వతం మీద తాను ఇశ్రాయేలుతో నిబంధన చేసినవాడు. క్రొత్త నిబంధన అనేది గొల్గతా పర్వతం మీద ప్రభువైన యేసుక్రీస్తు శిలువ వేయబడినప్పుడు ఆ శిలువ మ్రాను మీద దేవుడు తన కుమారుని ద్వారా చేసిన నిబంధన. పాత నిబంధన అనేది ఇశ్రాయేలీయులు వారు దేవునికి నమ్మకముగా ఉండట దాన్ని బట్టి అది దేవుడు నియమించినవాడు. పాత నిబంధన అనేది షరతులతో కూడిన నిబంధన. దేవుడు ఆ సీనాయి పర్వతం మీద వారితో నిబంధన చేసిన దినమున నిర్గమకాండము 19వ అధ్యాయము 5-6 వచనాల్లో వాళ్ళతో చెప్పిన మాట, మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల సమస్త దేశ జనులలో మీరు నాకు స్వకీయ సంపాద్యమగుదురు. అక్కడ కండిషన్ పెట్టినాడు, మీరు నా మాట శ్రద్ధగా విని
నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల, అనగా దేవుని ఆజ్ఞల ప్రకారం నడిచిన ఎడల. ఆ తర్వాత అంటున్నాడు, సమస్త భూమి నాదే, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధ జనముగాను ఉందరు. ఆయన షరత్ ఏమి? దేవుని ఆజ్ఞలను వారు పాటించవలసిన వారు. కానీ వారి ఇశ్రాయేలీయులు దేవుని ఆజ్ఞలను పాటించని కారణాన్ని బట్టి ఆ నిబంధన నుండి వారు తొలగిపోయిన వారు. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 31వ అధ్యాయం 32వ వచనం. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసుకొనిది. ఇదే యెహోవా వాక్. దేవుని ఆజ్ఞల ప్రకారము వారు ప్రవర్తించిన కారణాన్ని బట్టి ఆ నిబంధనను దేవుడు భంగము చేసినవాడు. క్రొత్త నిబంధన అయితే మన మీద ఆధారపడలేదు. అది సమాధానార్థమైన నిబంధన, కృపా నిబంధన. క్రొత్త నిబంధన కింద దేవుడు యెహెజ్కేలు ద్వారా చెప్పిన మాటలు, యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26, 27 వచనాలు. నూతన హృదయమును నేను మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు కలగజేసేదను, మీలో నుండి రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను నేను మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించి వారిని గాను నా విధులను గైకొని వారిని గాను నేను మిమ్మల్ని చేసేదను. అనగా క్రొత్త నిబంధన అనేది మన మీద ఆధారపడలే, దేవుని యొక్క విశ్వాస్యత మీద అది ఆధారపడింది. ఆయనే అంటున్నాడు, నూతన హృదయాన్ని నేను మీకు ఇస్తాను, నూతన స్వభావం నేను మీకు కలగజేస్తా. నేనే మీలో ఉండే రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను, మెత్తని గుండెను, నా ఆజ్ఞలకు లోబడే గుండెను నేను మీకు ఇస్తాను. అంతేకాదు నా ఆత్మను మీ యందు ఉంచుతాను, నా ఆత్మ ద్వారా మీరు నా కట్టడలను గైకొన్న వారు, నా విధులను మీరు అనుసరించేవారు. అందుకే ఇది కృపా నిబంధన. పాత నిబంధన అనేది అది నిబంధన చేసినప్పుడు కోడెల యొక్క రక్తముతో ఆ నిబంధన ప్రతిష్ఠింపబడినది. ఆ మాటలు నిర్గమకాండం 24వ అధ్యాయంలో 5, 6, 7, 8 వచనాల్లో రాయబడింది. క్రొత్త నిబంధన అయితే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తము చేత అది ప్రతిష్ఠింపబడినది, అది స్థిరపరచబడినది. మనకు తెలుసు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మాటలు, తాను అప్పగింపబడిన రాత్రి, ఇది నా రక్తము పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తం. పాత నిబంధన కింద దేవుని ఆజ్ఞలు అనేవి రాతి పలకల మీద రాయబడినవి. కానీ క్రొత్త నిబంధన అనేది మనం గుర్తుంచుకోవాలా, అది మన మనసులో ఉంచబడింది, మన హృదయం అనే పలక మీద అది రాయబడింది. ఈ క్రొత్త నిబంధన గురించి హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు చెప్పిన మాటలు, నేను ఇశ్రాయేలు వారితో క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఎటువంటి నిబంధన? వారి మనసులలో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని రాసేదను. నూతన నిబంధనలో దేవుడు అనేకమైన ఆశీర్వాదాలు ఇచ్చినాడు. ఒకటేమో తన మనసాక్షిని ఇచ్చినవాడు. మనసాక్షి మన తప్పు చేసినప్పుడు మనలో బాధను కలగజేసేవాడు. మన హృదయంలో గుచ్చబడేవారము మనం తప్పు చేసినామని మనసాక్షి చెప్పేదిగా ఉంది. దేవుని వాక్యాన్ని మనకు అనుగ్రహించిన వాడు, దేవుని వాక్యం ద్వారా
ఏది పవిత్రమైనది ఏది అపవిత్రమైనదని తెలుసుకునే ధన్యత దేవుడు మనకు అనుగ్రహించినవాడు. తన ఆత్మను, పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆయన మనకు అనుగ్రహించినవాడు. పాత నిబంధన కాలంలో ఆయా సమయములలో దేవుని కార్యములు జరిగించేదాని కొరకై దేవుని ఆత్మ మనుషుల మీదకి ఆయన వచ్చేవాడు. కానీ నూతన నిబంధనలో మనలో ప్రతి ఒక్కరికి ఎవరైతే మారు మనసు పొందినారో వారందరి హృదయంలోనికి దేవుని ఆత్మ ఆయన వచ్చినవాడు. ఆత్మస్వరూపిగా ఆయన మనలో ఉండేవాడు. ఈ క్రొత్త నిబంధన క్రింద ఆ తండ్రి అయిన దేవుడు తన కుమారుని మనకు కాపరినిగా నియమించినవాడు. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 23వ వచనం. వాటిని మేపుటకై నేను నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరినిగా నియమించెదను. అతడు వాటికి కాపరిగా ఉండి వాటిని మేపును. నా సేవకుడైన దావీదును. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పేరు మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. అబ్రాహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసు క్రీస్తు. దావీదు కుమారుడనగా ప్రభు అయిన యేసు క్రీస్తు. నేను నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరినిగా నియమించదనగా ప్రభు అయిన యేసు క్రీస్తును మన కొరకై కాపరిగా ఆయన మనకు అనుగ్రహించినవాడు. కేవలము తన కృపచేత దేవుడు ప్రభు అయిన యేసు క్రీస్తును మన కొరకై మన కాపరిగా ఆయనను నియమించినవాడు. ఆ కాపరిగా ప్రభు అయిన యేసు క్రీస్తుకు 4 పేర్లు ఉన్నాయి. మొట్టమొదటి పేరు మనకందరికీ తెలుసు. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం. ప్రభు అయిన యేసు క్రీస్తు అన్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. తిరిగి 14వ వచనంలో కూడా అంటున్నాను, రాయబడింది ఆయన చెప్పిన మాటలు, నేను గొర్రెల మంచి కాపరిని. ప్రభు అయిన యేసుక్రీస్తు మొట్టమొదటిగా ఆయన మన మంచి కాపరిగా ఈ లోకానికి వచ్చినవాడు. తప్పిపోయిన మనల్ని వెతుక్కుంటూ వచ్చినవాడు. మన కొరకై తన ప్రాణాన్ని పెట్టినవాడు. మన కొరకై పరలోక ద్వారమును తెరిచినవాడు. రెండవదిగా ఆయన పేరు గొప్ప కాపరి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 20-21 వచనాలు. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును తన నిత్య నిబంధన రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్త అయిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా రాయబడింది, తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించచ్చు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారము చేయువాడు. గొర్రెల గొప్ప కాపరిగా ఆయన మనకు ప్రతి విషయంలో ఆయన మంచి చేసేవాడు. తన చిత్తాన్ని మన పక్షముగా నెరవేర్చేవాడు. మనలను నడిపించేవాడు. మంచి కాపరిగా ప్రాణం పెట్టినవాడు. గొప్ప కాపరిగా ప్రతి విషయంలో కూడా ఆయన మనకు మంచి చేసేవాడు. తన చిత్తాన్ని నెరవేర్చేదాని కొరకై మనకు సహాయపడేవాడు. మూడవదిగా ఆయన ఆత్మల కాపరి. పేతురు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయము 25వ వచనం. 2వ అధ్యాయము 25వ వచనం. పేతురు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతారు కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. మూడవదిగా ఆయన ఆత్మల కాపరి అధ్యక్షుడు. అధ్యక్షుడనగా పర్యవేక్షకుడు అనగా ఇంగ్లీష్
దీని బిషప్ అని ఇంగ్లీష్లో రాయబడింది. గ్రీకు భాషలో అధ్యక్షుడనే మాటకు అర్థము ఆయన పర్యవేక్షకుడు, సూపర్వైజర్, ఓవర్సీర్. పూర్వకాలంలో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్లో ఓవర్సీర్ అనే ఒక ఉద్యోగం ఉంది. అతని పని ఏమంటే కాంట్రాక్టర్ చేసే పని సక్రమముగా జరిగించుచున్నాడా లేదా అని తాను పర్యవేక్షించేవాడు. ఆయన దాన్ని సూపర్వైజ్ చేసేవాడు. అనగా ప్రభువైన యేసుక్రీస్తు మూడవదిగా ఆత్మల కాపరిగా, ఆయన మన అధ్యక్షునిగా మన జీవితంలో అన్నీ కూడా మంచివి జరుగుతున్నాయా లేదా, ఆయన దృష్టికి అనుకూలమైనవి జరుగుతున్నాయా లేదా అని ఆయన పర్యవేక్షించేవాడు. నాలుగవదిగా ఆయన పేరు, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారిని మహిమా కిరీటము పొందుదురు. ఆయన ప్రధాన కాపరిగా తిరిగి వచ్చాడుగా ఉన్నాడు. ఆయన అన్నాడు ప్రకటన 22వ అధ్యాయం 12వ వచనంలో, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఆయన మనకు బహుమానములు ఇచ్చేదాని కొరకై, మనము చేసిన పనికి ప్రతిఫలం ఇచ్చేదాని కొరకై ప్రధాన కాపరిగా ఆయన వచ్చేవాడు. మొట్టమొదటిగా ఆయన గొర్రెలకు మంచి కాపరి. మంచి కాపరిగా ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినవాడు. ఇశ్రాయేలీలకు కూడా ఆ దినాల్లో కాపరులు అని పిలువబడేవారు ఉన్నారు. వారి కాపరులు ఎవరంటే వారి ప్రధాన యాజకులు, వారి యొక్క యాజకులు, వారికి పరిసయ్యులు, వారికి శాస్త్రులు. పరిసయ్యులు దేవుని కొరకై, దేవుని పని కొరకై, దేవుని పరిచర్య కొరకై ప్రత్యేకించుకొనిన వారు ప్రత్యేకింపబడిన వారు. శాస్త్రులు అనగా దేవుని వాక్యాన్ని బాగా ఎరిగినవారు. పూర్వకాలంలో ఇప్పుడు మాదిరి ముద్రించే యంత్రాలు లేవు కాబట్టి శాస్త్రులని పిలువబడేవారు దేవుని వాక్యాన్ని ప్రతులుగా రాసేవారు. అనగా దేవుని వాక్యం బాగా చదివిన వారు, ఎరిగిన వారు ఇశ్రాయేలీలను నడిపించవలసిన వారు. కానీ ఆ కాపరుల గురించి 34వ అధ్యాయం ఎహెజ్కేలు గ్రంథంలో 2-3 వచనాల్లో ఆ దేవుడు వారిని గురించి చెప్పిన మాటలు, వారు తమ కడుపు నింపుకొనే వారు గొర్రెలను మేపరు, బలహీనమైన వాటిని బలపరచరు, గాయపరచబడిన వాటికి కట్టరు, తోలివేయబడిన దాన్ని తోలుకొని రారు, తప్పిపోయిన దాన్ని వెదకరు. వారు కఠిన మనస్కులై ఆ గొర్రెలను కాయుదురు. వారు గొర్రెలను గురించి చింత లేనివారుగా ఉన్నారు. కేవలము వారు తమ కడుపు నింపుకొను కాపరులు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మంచి కాపరిగా వచ్చినవాడు, తప్పిపోయిన గొర్రెలను వెదికేదానికి వచ్చినవాడు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో నేను గొర్రెలకు మంచి కాపరినని ప్రభువైన యేసుక్రీస్తు తను తాను ప్రత్యక్షపరుచుకున్నవాడు. 9వ అధ్యాయం యోహాను సువార్తకు వెళ్ళినప్పుడు 1వ వచనంలో, ఆయన మార్గమున పోచుండగా పుట్టు గ్రుడ్డి అయిన ఒక మనుషుడు కనబడెను. ఆయన మార్గమున పోచుండగా, ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మార్గమున పోచుండగా అనగా ఆ మార్గమున ఆయన వెళ్ళవలసిన వాడు. ఆయన సమరయ మార్గమున వెళ్ళినవాడు, ఒక స్త్రీ కొరకై ఆ మార్గమున వెళ్ళినవాడు. ఆయన ఆ సముద్ర తీరమున నడుచుకుంటూ పోయినవాడు. కారణం అక్కడ నలుగురి కొరకు వారిని తన యొక్క అపోస్తలులుగా చేర్చుకునే దాని కొరకై పేతురు కొరకు
ఆంద్రేయ కొరకు, యోహాను కొరకు, యాకోబు కొరకు తాను వెళ్ళినవాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 9వ వచనంలో ఆయన సుంకపు మెట్టు వద్దకు వెళ్ళినాడు. సుంకపు మెట్టు అనగా సుంకము వసూలు చేయు కార్యాలయము, అదొక ఆఫీసు. ఆ కార్యాలయానికి సుంకము మెట్టు వద్దకు వెళ్ళి అక్కడ మత్తయి అనే మనిషిని కొరకు వెళ్ళినవాడు నన్ను వెంబడించమని ఆయన అడిగినప్పుడు సమస్తమును వదిలిపెట్టి ప్రభువైన యేసుక్రీస్తును వెంబడించినవాడు. ఆయన ఎరికో మార్గంలో వెళ్ళినవాడు. ఎవరి కొరకు? జక్కయ్య కొరకు ఎరికో పట్టణంలోనికి వెళ్ళి దానిలో సంచరించినవాడు. మొదటి నుండి కూడా, ఆది కాండం నుండి కూడా ఆ దేవుడు అనగా దేవుని కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు మనుషులను వెతికినవాడుగా ఉన్నాడు. ఆదాము తప్పిపోయినవాడు. దేవుడు తినకూడదని చెప్పిన పండును తిని తాను తప్పిపోయినవాడు. వారు తాము దిగంబరులను తెలుసుకున్నప్పుడు అంజరపు ఆకులు కొట్టి వాటితో కచ్చడాలు చేసుకొని, అనగా చొక్కాలు చేసుకొని ధరించుకున్నవారు. ఆ దేవుడు తన హృదయం కదిలించబడింది. వారి కొరకు పరలోకం నుండి దిగి వస్తున్నాడు. చల్లని పూట ఆదామును అతని భార్యను తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని తోట చెట్ల మధ్య దాక్కున్నప్పుడు దేవుడు పిలుస్తున్నాడు, ఆదామా నీ ఎక్కడ ఉన్నావు? అప్పుడు ఆదాము అంటున్నాడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు నేను దిగంబరినిగా ఉంటిని గనుక భయపడి దాగుకొంటిని. దేవుడు అడుగుతున్నాడు, నువ్వు దిగంబరివని నీకు తెలిపినవాడు ఎవడు? నేను తినకూడదని చెప్పిన పండుని తింటవా అని ప్రశ్నిస్తున్నాడు. ఆదామును వెంటనే శిక్షించి కాలుచున్న అగ్నిగండంలో వేయలేదు. కానీ ఆ దిన ఆదాము కొరకై ఒక జంతువును చంపి చర్మపు చొక్కాయలు చేసి వారికి తొడిగించి వారి దిగంబరత్వమును కప్పినవాడు. కనుక ప్రభువైన యేసుక్రీస్తు తప్పిపోయిన గొర్రెల కొరకు ఆయన వచ్చినవాడు. ఆది కాండం 16వ అధ్యాయం చూసినప్పుడు 7-8 వచనాల్లో అక్కడ స్త్రీ ఉంది. ఆ స్త్రీ పేరు హాగరు. అబ్రాహాము భార్య అయిన శారాయి దాసి. ఆ స్త్రీకి, ఈ దాసికి తన యజమానురాలు ఈమె దృష్టికి నీచురాలిగా కనబడింది. తన యజమానురాలిని తృణీకరించింది. అప్పుడు శారాయి తన దాసిని శ్రమ పెట్టినప్పుడు ఈ హాగరు అబ్రాహాము ఇంటిలో నుండి సారాయి యొద్ద నుండి పారిపోతుంది. ఆమె ఒక దాసి తాను చేసిన పాపాన్ని బట్టి, తిరుగుబాటును బట్టి తాను శ్రమలోనికి వెళ్ళింది. ఆ శ్రమలు తట్టుకోలేక పారిపోతూ ఉంటే ఆ దేవుని దూత, ఆ ప్రత్యేకమైన దూత ప్రభువైన యేసుక్రీస్తు ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాడు. ఆది కాండం 16వ అధ్యాయం 7-8 వచనాల్లో ఆ శారాయి దాసితో అంటున్నాడు, ఆమె షూరు మార్గములో నీటి బుగ్గ యొద్ద ఉన్నప్పుడు, పారిపోతున్నప్పుడు ఆమెను కనుగొని అంటున్నాడు, శారాయి దాసివైన హాగరు, నువ్వు ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళుచున్నావు? ఆమెను సమకూర్చి యజమానురాలి ఇంటికి పంపించినవాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మనం వెతుక్కుంటూ వచ్చినవాడు. ఈ గ్రుడ్డివాని కొరకు కూడా వెతుక్కుంటూ వచ్చినవాడు. ఈ గ్రుడ్డివాడు అనగా మనం కూడా పుట్టుకతోనే గ్రుడ్డివారము, పుట్టుకతోనే పాపంలో జన్మించిన వారం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 34వ వచనం. అందుకు వారు, నీవు కేవలము పాపియే వాడవు, నీవు మాకు బోధింపవచ్చితివా అని వాడితో చెప్పివాని వెలివేసిరి. ఇశ్రాయేలు కాపరులు వాని గుడ్డివాడు, భిక్షమెత్తుకునేవాడు, ఏ ఆదరణ లేనివాడు, గాలి వాని చేత కొట్టబడేవాడు, వాని మీద ఏ కనికరం చూపలేదు. కానీ వాని వెలివేసిన వారు, వాని వెతికిన వారు కారు.
వాని కొరకై ఏమి చేసిన వారు కారు, కేవలం వారిని వెలివేసినవారు. కానీ వెంటనే 35వ వచనంలో పరిసయ్యులు వారిని వెలివేసిరని యేసు విని వాని కనుగొని, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగాను. వాడు వెలివేసినారని తెలుసుకొని ప్రభువైన యేసుక్రీస్తు వాని కొరకు వెతికినవాడు, వాని కనుగొన్నవాడుగా ఉన్నాడు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు నన్ను వెతికినవాడు, మీలో అనేకులు వెతికి కనుగొన్నవాడు, ఇది ఇంకా కొంతమంది వెతికేవాడుగా ఉన్నారు. మనమందరం కూడా బైబిల్ చెప్తుంది, యెషయా 53వ అధ్యాయం 6వ వచనంలో, గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకు ఇష్టమైన త్రోవను తొలగాను. మనమందరం కూడా దారి తొలగిన వారమే. మన కొరకు మనల్ని వెతుక్కుంటూ ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చినవాడు. ఆయన వచ్చి మనల్ని వెతుక్కుంటూ వచ్చింది మాత్రమే కాకుండా ఆయన మనలను తన మందలో చేర్చుకునే దాని కొరకై, మన కొరకై తన ప్రాణాన్ని పెట్టినవాడు. శిలువ మ్రాను మీద మన కొరకై ద్వారాన్ని కూడా తెరిచినవాడుగా ఉన్నాడు. నేను గొర్రెలకు మంచి కాపరిని, గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. అదే 10వ అధ్యాయంలో 17, 18 వచనాల్లో, నేను దాన్ని మరలా తీసుకొనున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను, ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడనో నా ప్రాణం తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు అధికారం కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞను నేను పొంది తిని. ఎవడు కూడా నా ప్రాణాన్ని తీసుకొనడు, కానీ నేనే దాన్ని పెట్టుచున్నాను. తండ్రి ఆజ్ఞ ప్రకారము తన ప్రాణాన్ని పెట్టినవాడు. శిలువ మ్రాను మీద ఆయన ఒట్టిగా తన ప్రాణాన్ని పెట్టలేదు, కానీ శిలువ మ్రాను మీద మన పాప శిక్షను భరించినవాడు. మన శ్రమలన్నీ కూడా, మన పాపమును బట్టి మనం పొందవలసిన శ్రమలన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు శిలువ మ్రాను మీద భరించినవాడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4వ వచనం, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను మనం అతన్ని ఎంచితి. దేవుడు ఆయన మొత్తినాడు శిలువ మ్రాను మీద, దేవుడు ఆయన బాధించినవాడు. 10వ వచనంలో, అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలగజేశాను. పూర్వకాలంలో, ఇప్పుడు సహోదరులు పచ్చడి చేయాలంటే రోటిలో వేసి దంచాల, నలగొట్టాల కొబ్బరిని. అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయనంటే శిలువ మ్రాను మీద ప్రభువైన యేసుక్రీస్తును నల్లగొట్టినవాడు, దంచినవాడు. అనగా మన పాపం యొక్క శిక్ష అంతా కూడా ఆయన శిలువ మ్రాను మీద మోసుకున్నవాడు. దావీదు ప్రవచనాపూర్వకంగా చెప్పిన మాటలు కీర్తనలు 38వ అధ్యాయము 2వ వచనం, నీ బాణములు నాలో గట్టిగా నాటబడి ఉన్నవి, నీ చెయ్యి నా మీద భారముగా ఉన్నది. ఆ బాణాలు, పైనుండి వచ్చిన బాణములు, ఆ మేకులు నాలో గట్టిగా నాటబడి ఉన్నాయి. ప్రభువైన యేసుక్రీస్తు మనకై శిలువ మ్రాను మీద మన 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 యొక్క పాపం యొక్క శిక్ష అంతా భరించిన వాడు. పాపం ఎరుగని ఆయన మన నిమిత్తము పాపముగా చేయబడినవాడు. అంతేకాదు ఆయన అన్నాడు, ఇది మీ కొరకు విరవబడిన నా శరీరం. శిలువ మ్రాను మీద ఆయన విరవబడుట ద్వారా మనకు ద్వారం ఏర్పడింది. మత్తయి సువార్త 27వ అధ్యాయము 51వ వచనం, 50వ వచనంలో, అప్పుడు యేసు మరలా పెద్ద కేక వేసి తన ప్రాణాన్ని అప్పగించినవాడు. 51వ వచనంలో, అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రిందికి రెండుగా చినిగాను. క్రింద నుండి కాదు కానీ పైనుండి క్రిందికి రెండుగా చినిగాను. దేవుడే ఆ అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించే అడ్డు తెరను చింపివేసినవాడు.
మనకు మార్గాన్ని ఏర్పరిచినవాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19-20 వచనాలు. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరం అనే తెర ద్వారా ఏర్పరచబడిన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలంలో ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగింది, అర్హత కలిగింది. శిలువ మ్రాను మీద ఆయన మన కొరకై తన ప్రాణాన్ని పెట్టినవాడు, పరలోక ద్వారములు తెరిచినవాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 9వ వచనం. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయిచు ఉన్నాడు. నేనే ద్వారము, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల. ప్రభువైన యేసుక్రీస్తు అనే ద్వారము ద్వారా ఆయన మందలోనికి మనం ప్రవేశించిన వారము, ఒక ప్రత్యేకమైన సంబంధంలోనికి, సహవాసంలోనికి మనం తీసుకొని పోబడిన వారం. 10వ అధ్యాయం యోహాను సువార్త 15వ వచనం. తండ్రి నన్ను ఎలాగని ఎరుగునో, నేను తండ్రిని ఎలాగ ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును. తండ్రి నన్ను ఎలాగ ఎరుగునో, నేను తండ్రిని ఎలాగ ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగు. ఆ ప్రత్యేకమైన సంబంధంలోనికి, సహవాసంలోనికి ఆయన మనం తీసుకొని వచ్చినవాడు. దావీదు అంటాడు, యెహోవా నా కాపరి. ఇది మనం కూడా చెప్తాం, యెహోవా నా కాపరి, నేను ఆయన మందలో చేర్చబడిన గొర్రెని. ఆ పరలోకపు తండ్రి నా తండ్రి, పరలోకముందున్న నా తండ్రి అని పిలిచి ఆధిక్యత ఇచ్చినవాడు. మనం ఆయన కుమారులముగా, కుమార్తెలుగా స్వీకరించబడిన వారు. ఆయన మన రాజు. రక్షణ పొందిన దినమున మనలను ఆయన రాజ్యంలోనికి చేర్చుకున్నవాడుగా ఉన్నాడు. ఆయన మన యజమానుడు, మనం ఆయన యొక్క దాసులం. ఉదయ కారణమేమి, ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకై తన ప్రాణాన్ని పెట్టినవాడు. రెండవదిగా పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతురు కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. కాపరి యొక్క బాధ్యతలు తన మందను, తన గొర్రెలను మేపవలసిన వాడు. రెండవదిగా తన గొర్రెలను భద్రపరచవలసిన వాడు. అనగా వారి గొర్రెల యొక్క కాపుదల, భద్రత అనేది గొర్రెల యొక్క కాపరిది. మేపువాడు, భద్రపరచువాడు. మూడవదిగా గొర్రెలను నడిపించవలసిన వాడు. పచ్చిక గల చోట్లకు, పచ్చిక గల బయలుకు గొర్రెలను నడిపించవలసిన వాడు. వాటన్నిటినీ కాపరి చేయవలసిన పనులు. మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మనలను మేపేవాడుగా ఉన్నాడు. అనగా మన అక్కర్లన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తునకు తెలుసు. ఆయన వాటన్నిటిని కూడా మనకు అనుగ్రహించేవాడు. అనుగ్రహించేది మాత్రమే కాకుండా అవి సరైన విధముగా మనం పొందుచున్నామా లేదా అని ఆయన అధ్యక్షకుడిగా, పర్యవేక్షకుడిగా దాన్ని చూచేవాడుగా ఉన్నాడు. మన అవసరతలన్నీ తీర్చబడినట్లు ఆయన ఆత్మల కాపరిగా మనకున్నవాడు. దావీదు యొక్క అనుభవము కీర్తనలు 34వ అధ్యాయం 10వ వచనములో, అరణ్యములో
తాను చూచినవాడు సింహపు పిల్లలు లేమిగలవై ఆకలి కొనును కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కూడా కొదవే ఉండదు. దావీదు ఎప్పుడు కూడా తన ఆకలికి తాను ఉన్నవాడు కాదు. ఆయన ఆకలి తీర్చిన వాడెవరు? ప్రభువైన యేసు క్రీస్తు. ఆయన ప్రతి వారి ఆకలి తీర్చేవాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనంలో ప్రభువైన యేసు క్రీస్తుగా చెప్పిన మాటలు, మీకు అక్కడిగా ఉన్నవి ఏవో అవి మీ పరలోకపు తండ్రికి తెలియను. 26వ వచనంలో, ఆకాశ పక్షులను చూడడివి, అవి విత్తవు కోయవు కొట్టలో కూర్చుకొను, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా. ఆయన మన ప్రతి అక్కర కూడా తీర్చేవాడు. ఒక శ్రేష్టమైన మాట యోబు గ్రంథము 38వ అధ్యాయము 41వ వచనం. యోబు 38:41 వచనం. తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకికి ఆహారము సిద్ధపరచువాడు ఎవడు? కొంతమంది చెప్తారు కాకులు తమ పిల్లల మీద శ్రద్ధ చూపించేవి కావు. కానీ ఆ కాకి పిల్లలు ఆకలికి మొరపెట్టినప్పుడు దేవుడు కాకి ఆహారం ఇచ్చేవాడు. కారణం అవి పోయి పిల్లలకు ఆహారము ఇవ్వాల్సింది. ఆయన ప్రతి ఒక్కరి అక్కర తీర్చేవాడుగా ఉన్నాడు. కీర్తనలు 145వ అధ్యాయము 15-16 వచనాలు. కీర్తనలు 145వ అధ్యాయము 15-16 వచనాలు. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారము ఇచ్చుదు. నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. సర్వజీవుల కన్నులు ఆయన వైపు చూచేవగాను. ఎందుకు? తగిన కాలం ముందు ఆయన వాటికి ఆహారం ఇచ్చేవాడు. ఆయన తన గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తీర్చేవాడు, తృప్తిపరిచేవాడుగా ఉన్నాడు. రూతు విషయం తెలుసు. మోయాబీరాలు, విధవరాలు అత్తతో పాటు బెత్లెహేముకు వచ్చింది. వారి భూమిని అమ్ముకున్నారు. ఎప్పుడో భూమిని కోల్పోయిన వారు, ఏమీ లేని వారు, తిన్నట్టుగా ఏమీ లేదు. ఆ రూతు ఆ రాలిపోయిన గింజలను పరిగెని ఏరుకునే దానికి వెళ్ళినప్పుడు బోయేజు తన పనివారితో చెప్తున్నాడు, మీ గుప్పిలి విప్పి ఆమె ముందు గింజలు పడవేయుడి, ఆమెను ఏరుకొననిది. సమృద్ధిగా ఏరుకునేది. కారణం ఆమె ఏరుకుంటుంటే ఆ బోయేజు పనివారు వారి గుప్పిలి తీసుకొని గింజల ముందు వేస్తుంటే ఆమె ఏరుకుంటా పోయింది. ఆ ప్రభువైన యేసుక్రీస్తు మన ప్రతి అక్కర కూడా తీర్చేవాడుగా ఉన్నాడు. అది తీరుస్తున్నాయో లేదో పర్యవేక్షించేవాడుగా ఉన్నాడు. అంతేకాదు ఆయన మనల్ని భద్రపరిచేవాడు, మనల్ని కాపాడేవాడు. మన జీవితంలో అనేకమైన ఆపదలు ఎదుర్కొనేవారము, వాటన్నిటి నుండి ఆయన మనల్ని తప్పించేవాడుగా ఉన్నాడు. మనకు ఆపదలు రావని, శ్రమలు రావని దేవుడు చెప్పలే. కీర్తనలు 91వ అధ్యాయము 4వ వచనం. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆ తర్వాత రాత్రివేళ కలుగు భయమునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను, లేకపోతే చీకటిలో సంచిన తెగులకై 4 ఉన్నాయి అక్కడ. వాటన్నిటిలో నుండి ఆయన నిన్ను తప్పించేవాడు. ఇవన్నీ కూడా మనకు జరుగుతాయి. ఇవి రావని చెప్పలేదు, కానీ వీటన్నిటిలో కూడా మనం భద్రపరిచేవాడు, మనల్ని కాపాడేవాడు ప్రభువైన యేసు క్రీస్తు. ఆయన మనల్ని నడిపించేవాడు కూడా ఆయనే.
యోహాను సువార్త 10వ అధ్యాయము 3-4 వచనాల్లో, అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలనన్నిటినీ పేరు పెట్టి వెలుపలికి నడిపించును. 4వ వచనం, తన సొంత గొర్రెలను వెలుపలికి నడిపించినప్పుడల్లా ఆయన వాటికి ముందుగా నడుచు. మన ముందు ఎవరుంటారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇశ్రాయేలీయుల అరణ్యంలో ప్రయాణించినప్పుడు అనేక విధములుగా వారిని నడిపించినవాడు. పగటి వేళ మేఘ స్తంభములోను, రాత్రివేళ అగ్ని స్తంభములో ఉండి వారికి ముందుగా నడిచినవాడు, రాత్రి వారికి వెలిగిచ్చినవాడు, వారిని భద్రపరిచినవాడు, కాపాడినవాడు. అంతేకాదు వారిని వెంబడించే బండగా వారికి ఆహారం ఇచ్చినవాడు, వారికి నీళ్ళు ఇచ్చినవాడు, తన గద్ద రెక్కల మీద వారిని మోసుకున్నవాడు. అంతేకాదు సంఖ్యాకాండము 10వ అధ్యాయము 33వ వచనం, సంఖ్యాకాండం 10వ అధ్యాయం 33వ వచనంలో అక్కడ రాయబడింది, ఇశ్రాయేలీయులు దాదాపు 1 సంవత్సరం కాలము ఆ సీనాయి పర్వతం మీద ఉన్నారు. దేవుని మందిరాన్ని నిర్మించుకున్న వారుగా ఉన్నారు. వారు ఆ సీనాయి పర్వతం నుండి వారు ప్రయాణించినవారు. ఆ సీనాయి పర్వతం నుండి 3 దినముల ప్రయాణం వారు ప్రయాణించిన వారు. ఆ 3 దినముల ప్రయాణంలో వారికి విశ్రాంతి స్థలము చూచుటకు యెహోవా నిబంధన మందసము వారికి ముందుగా సాగెను. వేరే చోట రాయబడింది, నిబంధన మందసం వారికి ముందుగా నడిచెను. ప్రభువైన యేసుక్రీస్తు ఎల్లప్పుడూ మనకు ముందుగా నడిచేవాడు. అంతేకాదు ఇవన్నీ జరుగుతున్నాయా లేదా అని ఆయన పర్యవేక్షించేవాడు. మన జీవితంలో ఆయన చూచేవాడుగా ఉన్నాడు. మన జీవితంలో ఏమి జరిగినా కూడా ఆయన చిత్తము చొప్పునే జరిగేవి, కానీ ఆయన తెలియకుండా, ఆయన చిత్తము లేకుండా ఏవి జరగవు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11-12 వచనాల్లో, తెలుగులో ఆఖరి భాగం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11-12 వచనాలు. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. మన జీవితంలో ఆయన చిత్తానుసారంగా చేసిన నిర్ణయము చొప్పుననే సమస్త కార్యములు జరిగించేవాడు. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 26-27 వచనాల్లో మధ్య భాగంలో రాయబడింది. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 26-27 వచనాల్లో మధ్య భాగంలో రాయబడింది, వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరిచెను. మన ఒక్కొక్కరి నివాస స్థలముల పొలిమేరలను ఆయన ఏర్పరిచినవాడు. అనగా నేను ఎక్కడ జన్మించాలా, ఎక్కడ చదువుకోవాలా, ఎక్కడ ఉద్యోగం చేయాలా, ఎవరితో వివాహం చేయబడాలా, ఎక్కడ నా సంసార జీవితాన్ని గడపాలా, ఏ మందిరానికి వెళ్ళాలా, ఎక్కడ నేను ఆత్మీయంగా ఎదుగుతాను, అవన్నీ కూడా దేవుడు ముందుగానే నిర్ణయించినవాడు. మన నివాస స్థలముల పొలిమేరలను ఆయన నిర్ణయించినవాడు. అంతేకాదు ఆయన పర్యవేక్షకుడిగా మన అందరి జీవితాల్లో ఇవి జరుగుతున్నాయి లేదా చూచినవాడు. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనములో ఎఫెసీ సంఘస్థ పెద్దలను పౌలు మిలేతు అనే పట్టణానికి పిలిపించుకొని వారితో చెప్తున్నాడు. 17వ వచనంలో అతడు 20వ అధ్యాయం 17వ వచనంలో అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానము పంపి సంఘపు పెద్దలను పిలిపించెను. 28వ వచనంలో పౌలు రాస్తున్నాడు,
దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండుడి. పెద్దలతో అంటున్నాడు, ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుటకు. పరిశుద్ధాత్మ దేవుడు దేని యందు మిమ్మల్ని అధ్యక్షులుగా ఉంచెను. ప్రభువైన యేసుక్రీస్తుకు ఆత్మల కాపరి అధ్యక్షుడనే పేరు ఇవ్వబడింది. అక్కడ అధ్యక్షుడనే మాటకు ఇక్కడ సంఘపు పెద్దలకు రాయబడిన అధ్యక్షుడనే మాటకు గ్రీకు బైబిల్లో ఒకటే పదం రాయబడింది. కనుక దేవుని మందిరములో దేవుడు ఏర్పరచుకొనిన బాధ్యత గల సహోదరులు పెద్దలు, వారికి బాధ్యత ఉంది. సంఘపు పెద్దలతో కలిసి సంఘ కాపురితో కలిసి వారు పర్యవేక్షించవలసిన బాధ్యత ఉంది. దాన్ని మర్చిపోకూడదు. దేవుని మందిరములో సరైన ఆహారము, ఆత్మీయమైన ఆహారం ఇవ్వబడుటకు దేవుని ప్రజలు జారిపోకుండా తప్పిపోకుండా వారి కాపాడబడేదాని కొరకు వారి లోకయాత్రలో సరైన మార్గంలో నడిపించబడేదాని కొరకు సంఘ కాపరికి, సంఘములో ఉండే పెద్దలకు, బాధ్యతల సహోదరులకు దేవుడిచ్చిన పని పేరేమంటే అధ్యక్షులు. అనగా మీ బాధ్యత సరైన విధముగా పర్యవేక్షించవలసిన వారు. మన కుటుంబంలో కూడా ఇంటి యజమానుని పని, ఇంటి యజమానురాలి పని, కుటుంబంలో వారు అధ్యక్షులు. వారి పిల్లల గురించిన బాధ్యత వారు తీర్చుకోవలసిన వారుగా ఉన్నారు. నా విషయం చూసినప్పుడు చిన్నతనము నుండి కూడా మా తల్లిదండ్రుల యొక్క అధ్యక్షతను మేము చూచిన వారం. మేము ఎక్కడికి పోతున్నాము, ఎక్కడ తిరుగుతున్నాము, ఏ సమయంలో ఇంటికి వస్తున్నాము, అవన్నీ కూడా వారు చూచేవారు. నేను కూడా నా పిల్లలను అదే విధంగా పెంచిన వాడను. వారు ఎక్కడికి వెళ్తున్నారు, వారు ఎప్పుడు ఇంటికి వస్తున్నారు, ఇవన్నీ కూడా నేను చూచేవాడు. ఈ దినాల్లో చూస్తే అటువంటి బాధ్యతలు ఇంటిలో గృహములో ఉండే తల్లిదండ్రులు నిర్వహించడంలే. వారి పిల్లలు ఎక్కడికి పోతున్నారో వారికి తెలియదు, ఎక్కడికి తిరుగుతున్నారో వాళ్ళకి తెలియదు. నా కుమారుడు ఇంజనీరింగ్ చదువుకున్నా కూడా 6 గంటలకు ఇంటికి రావాల్సిందే. 6 గంటలు దాటి ఇంటికి వస్తే ఆ దినం వానికి శిక్షనే. కారణం, నా బాధ్యత నా పిల్లలు దారి తొలగకుండా చూడవలసిన బాధ్యత, దేవుని వాక్యాన్ని వారికి బోధించే బాధ్యత, వారు నడిపించే బాధ్యత, వారు పాపములో పడిపోకుండా భద్రపరిచే బాధ్యత నా తల్లిదండ్రులు నా పక్షముగా నెరవేర్చిన వారు, నేను నా కుమారుని పక్షముగా, కుమార్తె పక్షముగా నెరవేర్చిన వారు. ఈ దినాల్లో అనేక కుటుంబాల్లో అవి చూడడంలే. వారు ఎక్కడికి పోతున్నారో తెలీదు. 10 గంటలకు ఎక్కడికెక్కడికో వెళ్తారు భోజనానికని, వారు ఎక్కడికి వెళ్తారో తెలీదు. హైదరాబాదులో విచారకరమైన విషయము, పబ్స్ అనే కల్చర్ వచ్చింది. వారు ఎక్కడికి పోతున్నారో కూడా తల్లిదండ్రులకు తెలియదు. దేవుడు ఒక దినమున మిమ్మల్ని అందరినీ కూడా ఒక్కొక్కరిని కూడా ప్రశ్నించేవాడు. మీ పిల్లల బాధ్యతలు మీరు సరిగా నెరవేరుస్తున్నారా లేదా అని మిమ్మల్ని అడిగేవాడు. నా కుటుంబంలో మా తల్లిదండ్రులు అదే విధముగా ప్రార్థనాపూర్వకంగా మమ్మల్ని పెంచినవారు. అంతేకాదు మమ్మల్ని గురించిన జాగ్రత్త కూడా వారు తీసుకున్నవారుగా ఉన్నారు. చిన్నతనంలోనే మొట్టమొదటిగా నా తల్లి మారు మనసు పొందింది, రక్షణ పొందింది. ఆమె మారు మనసు పొంది రక్షణ పొంది కుటుంబ ప్రార్థనలో ప్రతిదినం కూడా ఏడ్చి ప్రార్థన చేసేది. మేము అడిగేవాళ్ళం కుమారులము, అమ్మ నువ్వు రక్షణ పొందినావు కదా, నువ్వు సంతోషంగా ఉండాలి కదా,
రక్షణ గురించి ఆనందం ఉండాలి కదా, ఎందుకు ఏడుస్తున్నావు, నువ్వు రక్షణ పొందినావా లేదా అని ప్రశ్నించిన దినాలు కూడా ఉన్నాయి. కానీ దేవుని వాక్యం చెప్తుంది, కీర్తనలు 125వ అధ్యాయము 5వ వచనం. కీర్తనలు 125వ అధ్యాయము 5-6 వచనాలు. కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. పిడిగెడు విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచు పో విత్తువాడు సంతోషగానము చేయుచు పనులు మోసుకొని వచ్చిన. కన్నీళ్లు విడిచుచు విత్తువాడు, ఏడ్చుచు పోవు విత్తువాడు. మన పిల్లల కొరకు కన్నీరు కార్చవలసిన వారం, ఏడ్చవలసిన వారం. నా కుమారుడు మారుమనసు పొందినప్పుడు ఆ దినాల్లో ప్రార్థన అనేది మర్చిపోలేం. మేము ఎంతగా మేము కన్నీరు పెట్టినామో, ఎంతగా మా కుమారుని కొరకు మేము ఏడ్చినాము. కానీ మన జీవితంలో మన పిల్లల బాధ్యత మన మీద ఉంది, మనం పెంచవలసిన బాధ్యత మన మీద ఉంది. నా సాక్ష్యం చెప్పమన్నాడు అన్న. నా సాక్ష్యం చెప్పాలంటే నాలో ఏమీ లేదు, నాలో ఏ మంచితనము లేదు. ఈ దినాన్ని ఇద్దరు ముగ్గురు నన్ను అడిగినారు, భక్సింగ్ అన్నతో కలిసి నువ్వు పరిచర్య చేసినావా అని. నేను వాళ్ళతో చెప్పినాను, భక్సింగ్ అన్న ఎక్కడా, నేనెక్కడా. నేను ఆయనతో కలిసి సహ పనివానిగా, జత పనివానిగా పరిచర్య చేసిన వాడును కాను. నేను కడపలో జన్మించిన వాడును. మా ఇంటికి కూడా భోజనాన్ని కూడా ఆయన వచ్చినవాడు. మా ఇంటి వెనకాల మాకుండే ఖాళీ స్థలంలోనే ఆ దినాల్లో ప్రత్యేకమైన కూటములు కూడా జరిపించిన వారు. అప్పుడు కూడా మా ఇంటికి వచ్చేవాడే. కానీ మేము దూరంగా నిలుచుకునే వాళ్ళము, చేతులు కట్టుకొని నిలుచుకునే వాళ్ళము. ఆయన భోజనం చేస్తుంటే పెద్దలందరూ కలిసి మేము దూరంగా ఉండేవాళ్ళం. నాకు ఆయనకుండే పరిచయము అదే. కానీ నా జీవితంలో ప్రతిది కూడా ప్రభువైన యేసుక్రీస్తు మంచి కాపరిగా నాకు రక్షణనే వరాన్ని నాకు అనుగ్రహించిన వాడు. అంతేకాదు, నా ఆత్మల కాపరిగా, ఆయన అధ్యక్షునిగా నా జీవితంలో మంచి జరిగేదాని కొరకై ఆయనే ముందుండి ఆయన అన్ని ఏర్పాట్లు చేసుకున్నవాడు. నేను సరిగా చదువుకోలేదు. ఇంటిలో ఉన్నప్పుడు ఎంతో భయముతో భక్తితో జీవించిన వారము. పై చదువులకని కడప వదిలిపెట్టి తిరుపతికి వెళ్ళిన తర్వాత స్వాతంత్రం వచ్చింది కనుక చెడిపోయిన వారమే, నేను చెడిపోయిన వాడనే. కానీ తిరిగి నా చదువు అయిపోయిన తర్వాత, తిరిగి కడపకు వచ్చిన తర్వాత, ఉద్యోగంలో చేరకముందు ఆ మధ్య ఖాళీ స్థలంలో ఒక దినాన ప్రభు నన్ను దర్శించినాడు. నా పాపాలు ఒప్పుకున్నాను, నా పాపాలు క్షమించినవాడు, తన బిడ్డగా చేసుకున్నవాడు. ఆ దినము నుండి కూడా ప్రతి విషయంలో కూడా దేవుడే ముందుండి నన్ను నడిపించినవాడు. నేను పై చదువులకు వెళ్ళాలని నాకెంతో ఆశ ఉన్నింది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలని. కానీ ఆర్థిక పరిస్థితులను బట్టి నేను వెళ్ళలేకపోయినాను. నా చదువు గ్రాడ్యుయేషన్తోనే ఆగిపోయింది. నేను చదువు ముగింపబడిన తర్వాత, నేను ఇంజనీరింగ్ పాస్ అయిన తర్వాత వెంటనే నాకు ఉద్యోగం దొరికింది. ఆ దినాల్లో ఉద్యోగాలు చాలా తొందరగా దొరికేటివి. నాకు వెంటనే ఉద్యోగం దొరికింది. దేవునికి స్తోత్రములు. కడపలోనే ఉద్యోగం దొరికింది. అప్పుడు నేను మారుమనసు పొందిన వాడను. దేవుని మందిరం అంటే మేము ప్రేమించేవారం. ఆ దినాలు దేవుని మందిరము, నేను కొత్తలో ఉద్యోగంలో చేరినప్పుడు దేవుని మందిరానికి మా ఇంటికి మధ్యన ప్రహరీ గోడ కూడా లేదు. అంతా కూడా ఒకటే కాంపౌండ్లో ఉన్నింది. రాత్రి వేళ పోయి దేవుని మందిరంలోనే పండుకునేవాడిని. దేవుని మందిరం అంటే ఎంతో ఆశ కలిగిన వాడను. నేను అనుకుంటాను,
ఆ దినాల్లో దేవుని మందిరాన్ని ప్రేమించి దేవుని మందిరములో చేయని పని లేదు. అప్పుడు కొత్తలో నాకు ఆఫీస్లోనే ఉద్యోగం దొరికింది. 5 గంటలు అయిపోతాను, ఆఫీస్ అయిపోతాను, వెంటనే ఇంటికి వచ్చేవాడును. మొట్టమొదట వెళ్ళే స్థలము దేవుని మందిరమే. స్నేహితులు లేరు, ఎవరు లేరు, దేవుడే స్నేహితుడు. దేవుని మందిరమే ప్రాముఖ్యమైన స్థలము. దేవుని బిడ్డలే స్నేహితులు. నాకు చాలా ఆశ దినాల్లో దేవుని మందిరాన్ని నేను ఒక్కడనే ఊడ్చాలని. సాయంకాలం మీటింగ్ అంటే తొందరగా వెళ్ళేవాడని. చాలామంది వస్తారు ఊడ్చేదానికి. ఇక్కడ కూడా సాయంకాలము యవనస్తులు అనేక మంది వచ్చినారు. కానీ నేనే ఊడ్చాలా, నేనే చేపలేయాలని ఎంతో ఆశతో వచ్చి పనిచేసేవాడను. దేవుని మందిరంలో ఫలాని పని చేయలేదని లేదు, కానీ అన్ని పనులు చేసినాను. నేను అనుకుంటాను అదే దేవుని యొక్క ఆశీర్వాదం. నాకు ఉద్యోగంలో చేరినప్పుడు కొంతమంది గవర్నమెంట్లో పనిచేసే వారికి అర్థం చేసుకుంటారు. సర్వీస్ కమిషన్లో ర్యాంకింగ్ ఇస్తారు. మొదటి ర్యాంకు, 2వ ర్యాంకు, 3వ ర్యాంక్ అని. ఆ సర్వీస్ కమిషన్లో నా బ్యాచ్లో 72 మంది సెలెక్ట్ అయినారు. జూనియర్ ఇంజనీర్ అని అప్పుడు పోస్టు. 70 మందిలో నా ర్యాంకు 69. అనగా నేను పైకి వచ్చేదానికి ఉద్యోగంలో ఎటువంటి ఆస్కారమో లేదు. కారణం సర్వీస్ కమిషన్ ర్యాంకింగే ప్రాముఖ్యమైంది. ఎంతో వెనకబడిపోయి ఉన్నాను. నాకు ఎలాంటి పైకి పోతాననే ఆశ కూడా నాకు లేదు. కారణం నేను ఎంతో సర్వీస్లో వెనకబడిపోయి ఉన్నాను సీనియారిటీలో. కానీ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఒక ప్రత్యేకమైన జీవో వచ్చింది. ఆ జీవో ద్వారా నాకు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నుండి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అనగా 2వ స్థానం నుండి 3వ స్థానానికి వెళ్ళేటప్పుడు 45 ర్యాంక్స్ నాకు పైన జంప్ వచ్చింది. అది ఆశ్చర్యకరం. నాకు పైకి వచ్చినాను. ఆ తర్వాత ఆ జీవో కూడా తీసివేయబడింది. కానీ ఆ జీవో ఉండే సమయంలో నేను 45 ర్యాంక్స్ పైకి వచ్చినాను. దానివలన నాకెంతో ఉద్యోగ సంబంధముగా మేలు జరిగింది. అనేకమైన పరిస్థితులు గుండా వెళ్ళినాను. కానీ వాటన్నిటిలో కూడా దేవుడు నాకు సహాయపడినవాడు. ఉద్యోగంలో చాలా కఠినమైన పరిస్థితులు. ఒకసారి ఓ పని జరుగుతుండేటప్పుడు కాంట్రాక్టర్ కాంక్రీట్ వేస్తున్నాడు పునాదికి. నువ్వు సరిగా వేయడం లేదు, ఇది పద్ధతి కాదని చెప్తే కాంట్రాక్టర్ వినలే. పని ఆపు చేసేదానికి నాకు అధికారము లేదు. నేను చేసిన పని అక్కడుండే నా క్రింద పని చేసే వారందరినీ కూడా ఆ పనిలో నుండి బయటకు తీసుకొని వెళ్ళిపోయినా. ఆ కాంట్రాక్టర్ భయపడినాడు. వెంటనే నా పై అధికారి ఎగ్జిక్యూటివ్ దగ్గర పోయి నా మీద ఏం చెప్పినాడేమో తెలీదు. ఆ రాత్రి నన్ను పిలిచినాడు. రేపు ఉదయకాలమున నేను ఇన్స్పెక్షన్ పోతున్నాను, నువ్వు కూడా రా అన్నాడు. నేను చెప్పినాను, సార్ మీరు ఇన్స్పెక్షన్ పోయేటప్పుడు నేను మీతో కూడా రావాలనే రూల్ ఎక్కడా లేదు, మీరు వెళ్ళండి, నేను మీతో కూడా రానన్నాను. కారణం ఆయన పోయి నాకు వ్యతిరేకంగా చెప్తాడని తెలుసుకున్నాను కాబట్టి నేను పోలేదు. అక్కడ పోయినాడు, ఆ పని మొదలుపెట్టి ఇచ్చినాడు, అది జరుగుతుంది. నేను ఊరుకోలే. నేను ఉద్యోగాలు అందరూ చాలా నింద వేస్తారు, ఈయన చాలా కోపిష్టి అని. నేను ఊరుకోలే. నేను ఆయనకు ఒక ఉత్తరం రాసిన. ఏమని, నేను పని సరిగా జరగడం లేదని నేను కాంట్రాక్టర్ హెచ్చరిస్తే నువ్వు వెళ్ళి ఆ కాంట్రాక్టర్ని ఎంకరేజ్ చేసి తప్పుడు పని చేసేదానికి నువ్వు మార్గాన్ని ఆ కాంట్రాక్టర్ చూపించినావు. దీని బాధ్యత నీదే అని లెటర్ రాసినాను. ఆఫీస్కి వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర సంతకం చేయించుకున్నా, సీల్ వేయించుకున్నా. అంటే అది చాలా
తిరుగుబాటే అది. అటువంటి పరిస్థితుల్లో సైతము దేవుడు నాకు సహాయపడినాడు. అక్కడ గొడవలు ఎక్కువైపోయి నేను సెలవు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నుండి సూపరింటెండెంట్ ఇంజనీర్గా ప్రమోషన్ రావాలా. ఎవరితో అయితే నేను గొడవ పెట్టుకున్నానో, తిరుగుబాటు చేసినానో, ఆయన నాకు కాంబినేషన్ రిపోర్ట్ ఇవ్వలే. 2 సంవత్సరాలు రిపోర్ట్ ఇవ్వలే. నా ప్రమోషన్ ఆగిపోతుంది. నేను వెళ్ళి ఆయన అడిగినాను, సార్ అప్పుడు ఆయన నెల్లూరులో పనిచేస్తున్నాడు, వెళ్ళి నా కాంబినేషన్ రిపోర్ట్ పంపించండి సార్ అని అడిగినాను. రేపు రా అన్నాడు. రేపు మళ్ళా వెళ్ళినాను. మళ్ళా అన్నాడు, రేపు మధ్యాహ్నం మా ఇంటికి భోజనానికి రా అన్నాడు. మధ్యాహ్నం వాళ్ళ ఇంటికి భోజనానికి పోయినాడు. భోజనం పెట్టినాడు. రిపోర్ట్ చేతికిచ్చి అన్నాడు, ఈ రిపోర్ట్ నీకెంతో మేలు చేస్తుంది, నీకు ఉన్నతమైన స్థానం వస్తుంది అన్నాడు. ఆయన రాసిన రిపోర్టు, ఇంకా 2-3 రాసిన రిపోర్టు వల్లనే నాకు 45 ర్యాంక్స్ పైకి వచ్చింది. ఆ దేవునికి స్తోత్రములు. తర్వాత ఎస్సీగా వచ్చేటప్పుడు కూడా రొటీన్గానే నేను పోయినాను. కానీ అక్కడ ఒక వ్యక్తికి, ఆ పేరు చెప్పడం మంచిది కాదు, 10,000 రూపాయలు డబ్బులు ఇమ్మన్నారు. నేను ఇవ్వనని చెప్పిన. 10,000 డబ్బులు ఇస్తే నీ ఫైల్ క్లియర్ చేస్తాం, నేను ఇవ్వను అన్నాను. డిపిసి అంటే డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ ఒక ప్యానెల్ తయారు చేస్తారు. దాని యొక్క లైఫ్ ఆగస్టు 31వ తారీఖే. ఆగస్టు 31 తారీఖు లోపల అది ఆ ప్రమోషన్ రాకుంటే తిరిగి రాబోయే సంవత్సరంలో కొత్తగా ప్యానెల్ తయారు చేయాలి. ఆగస్టు 31 తారీఖు వచ్చింది. హైదరాబాద్లో ఉండే నా బాస్, ఇంజనీరింగ్ బాసు, వేకెన్సీస్ ఉన్నాయి, ఎక్స్టెండ్ చేయమని అడిగితే గవర్నమెంటు 31 డిసెంబర్ వరకు ఎక్స్టెండ్ చేసినారు. ఫైలు క్లియర్ కాలే. కడపలో ఒక తెలుగుదేశం గవర్నమెంటు, నేను కాంగ్రెస్ వాడిని ముద్ర ఒకటి ఉంది, నేను ఆయన దగ్గరికి వెళ్ళినాడు, మంత్రి దగ్గరికి, సార్ నా ఫైలు పలానా చోట పెండింగ్ ఉందని. ఆయన పోయి ఆయన అడిగినాడు, క్లియర్ చేస్తా అన్నాడు, క్లియర్ చేయలేదు. తర్వాత డిసెంబర్ వచ్చింది, నేను మళ్ళా పోయి అడిగినాడు, సార్ నా ప్రమోషన్ ఫైల్ కదలలేదు సార్ అని. నన్ను ఏం చేయమంటావయ్యా? నేను ఆయనకి చెప్పినాను, ఆయన డబ్బులు ఇవ్వడు, నీకు ఎంత డబ్బులు కావాలని చెప్పు, నేను ఇస్తానని చెప్పినాను ఆయనకు. లేదన్నా క్లియర్ చేస్తా అన్నాడు, క్లియర్ చేయలేదు అన్నాడు. కానీ ఆ దినాల్లో ఈ మాదిరి నెట్టు అవన్నీ లేవు, మెయిల్స్ అవన్నీ లేవు. 31వ తారీఖున ఆఖరి దినం, నాకు ప్రమోషన్ రాకుంటే ల్యాప్స్ అయిపోతుంది. 30వ తారీఖున నాకు హైదరాబాద్ నుండి ఫోన్ వచ్చింది, నీ జీవో నంబర్ రాసుకో, ఇప్పుడే రిలీవ్ అయ్యి చేరు అని. ఫోన్లో ఆర్డర్ వచ్చింది. ఆ ఫోన్లోనే నేను ఛార్జ్, కడపలో ఉన్నాను, కర్నూలులో ఆయనకు ఛార్జ్ ఇవ్వాలా, హైదరాబాద్లో పోయి చేరాలా. ఆ రాత్రి కర్నూలు ఆయనకు ఫోన్ చేస్తే, ఆయన బస్ స్టాండ్కి వస్తే బస్ స్టాండ్లోనే సిటీసీలన్నీ ఉంటాయి, సంతకం పెట్టినాము. 31వ తారీఖున చేరినాం. కేవలము దేవుని యొక్క అద్భుతమైన కార్యమే. నేను హైదరాబాద్ ఉద్యోగంలో చేరుతానని అనుకోలే. దేవుడే ఆ దినాన్న ఆ కార్యాన్ని జరిగించినవాడు, ఆయనే నడిపించినవాడు. అనేకమైన ఇబ్బందులు ఉన్నా కూడా, అనేక పర్యాయములు అనేకులతో గొడవ పెట్టుకున్నవాడినే నేను. కారణం నా పద్ధతిని నేను మార్చుకునేవాడును కాను. నేను ఏది మంచిదో, ఏది సరైన విధానమో అట్లే నేను చేసేవాడను. ఒకరోజు రాత్రి ఒక మంత్రి ఫోన్ చేసి, నేను చీఫ్ ఇంజనీర్గా పనిచేసేటప్పుడు ఫలాని పని చెయ్యి అన్నాడు. నేను చెయ్యను సార్ అన్నా. చెయ్యను సార్ అంటే ఆయన ఫోన్లోనే నన్ను బాగా తిట్టినాడు. తిట్టి నేను చెప్పినాను, సార్ మీరు నన్ను తిడితే
నేను కూడా మిమ్మల్ని తిడతా, నేను కూడా అరుస్తా. నేనేం తప్పు చేసినానా? చేయలేదు కదా, ఎందుకు అట్లా మాట్లాడతారని నేను గట్టిగా మాట్లాడినా. మరుసటి రోజు ఆఫీస్కి వెళ్తాను, వెంటనే సెక్రటరేట్ నుండి ఫోన్, నువ్వు సెక్రటరీకి రా అని పోయినాను. ఏమైంది అన్నాడు మా సెక్రటరీ, మా బాస్. మినిస్టర్గా నన్ను తిట్టినాడు సార్. నేను తిట్టినాను. మన మినిస్టర్ ఏమన్నా నీతో మాట్లాడినాడా? మాట్లాడలే. అది ఏమీ జరగలేదు, అన్నీ కూడా సాఫీగా జరిగిపోయినాయి. వీటన్నిటిలో కూడా దేవుడు నాకు విజయం ఇచ్చినాడు. నేను రిటైర్ కావాలా 2002వ సంవత్సరము జూలై నెల 30వ తారీఖున నా పదవి విరమణ. ఆ దినమున వార్త వచ్చింది, నీకు పొడిగింపు వస్తుంది అని. ముఖ్యమంత్రి చాలా వేరే మీటింగ్లో ఉన్నాడు, ఫైలు సంతకం కాలే. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఫైల్ తీసుకొని పోతే ముఖ్యమంత్రి గారు దానిలో సంతకం పెట్టినాడు. మీరు ఏం రాసుకుంటారో రాసుకొని పోండి అని సెక్రటరీకి ఇచ్చి పంపించేసినాడు. ముందుగానే మాట్లాడి ఏం చేయాలనే టైం కూడా ఆయనకు లేదు. ఆ సెక్రటరీ, అప్పుడు నేను చీఫ్ ఇంజనీర్గా ఉన్నాను, ఆయన రాసినాడు దాంట్లో, నీకు ఈయనకు ఇంజనీరింగ్ చీఫ్గా ప్రమోషన్ ఇచ్చి 1 సంవత్సరం ఎక్స్టెన్షన్ ఇస్తుందని. ఆ పోస్టే లేదు నాకు అప్పుడు. అయినా కూడా దేవుడు నాకు అనుగ్రహించినాడు. ఇవన్నీ కూడా దేవుని యొక్క కృపని నేను అనుకుంటాను. దేవుని మందిరంలో నేను చేసిన పనికి దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చినాడని. దేవుని మందిరంలో అన్ని పనులు చేసినాను, అదే నాకు ప్రతిఫలమని నేను ఇప్పుడు కూడా అనుకుంటాను. 1 సంవత్సరం ఎక్స్టెన్షన్ అనేది 10 సంవత్సరాల వరకు అది వెళ్ళింది. అనగా నేను గవర్నమెంట్లో 48 సంవత్సరాలు ఉద్యోగం చేసిన వాడను. నాకు తెలిసి మా డిపార్ట్మెంట్లో ఎవరు కూడా అన్ని సంవత్సరాల పని చేయలే. కారణం దేవుని కృపని. నా వివాహ సమయంలో కూడా దైవదాసుడు, అప్పుడు కడపలో ఉండే దైవదాసుడు నన్ను పిలిచి, నీ వివాహం గురించిన భారం నాకుంది అని నాకు అన్నాడు. నేను చెప్పినాను, సార్ అన్నా, నాకు ఫలాని జబ్బు ఉంది, నేను వివాహానికి యోగ్యుడను కాను, నా వివాహం చేసుకోవాలనే ఆశ నాకు లేదని చెప్పినాను. ఆయన ఊరుకోలే. నన్ను పిలుచుకొని వెల్లూరు హాస్పిటల్కు, సిఎంసి హాస్పిటల్కి ఆయనే తీసుకొని వెళ్ళినాడు. ఆ సేవకుడు నన్ను ప్రేమించి తీసుకొని వెళ్ళి అక్కడ అన్ని పరీక్షలు చేసిన తర్వాత ఇతనికి వివాహం చేసుకునే దానికి ఎటువంటి ఆటంకం లేదని వారు చెప్పినారు. ఆయన నన్ను ప్రేమించి ఆయన వలన నాకు వివాహం కొరకై కూడా మార్గం సవాలు చేయబడింది. ఆ తర్వాత ఆయన దేవుని మందిరంలోని కడపలో ఉండే ఒక సహోదరిని చూపించి, ఆ సహోదరి నీకు సరియైన భార్యగా ఉంటుంది, ఆమెను చేసుకోమని అన్నాడు. ఆర్థికంగా మేము వెనకపడిపోయి, బయట చూసే వాళ్ళకేమో మేము ధనవంతులను అనుకుంటారు, కానీ ఆర్థికంగా వెనకపడిపోయిన వారమే. మా నాన్న చదువుకునేటప్పుడే చనిపోయినాడు. 4 పిల్లలను మా అమ్మ పెంచింది. హాస్టల్ ఫీజు, కాలేజ్ ఫీజు, పుస్తకాలు అన్నీ. కానీ ఇబ్బందికరమైన పరిస్థితులు కనుక నేను అనుకునేవాడను, ఒక మంచి స్టేటస్ ఉండే కుటుంబంలో పెళ్లి చేసుకోవాలనుకున్నాను. ఆ సహోదరి తండ్రి కూడా లేడు, వారి కూడా ఏమీ లేదు. నేను ఒప్పుకోలే మొదట, కానీ దేవుడు నాతో మాట్లాడినాడు. నాకు దేవుని వాగ్దానం కూడా ఇచ్చినాడు. 2వ సమూయేలు 7వ అధ్యాయంలో తెలుగులో నేను నీకు సంతానము కలగజేసేదనని, ఇంగ్లీష్ తర్జుమాల్లో వేరే తర్జుమా రాయబడింది, నేను నిన్ను ఒక ఇంటివాడనగా చేసేదను. నేను ఆ స్త్రీని వివాహమైంది.
ఆ పెళ్లి కార్డ్స్ కూడా మా అమ్మ కొట్టించింది. సత్యం చెప్తున్నా. వాళ్ళకు పెళ్లి కార్డులు కొట్టించే డబ్బు కూడా వాళ్ళ దగ్గర లేదు. వారి తరపున పెళ్లి కార్డులు మా అమ్మ కొట్టించి వాళ్ళకి ఇచ్చింది. కానీ దేవుని చిత్తానికి నేను లోబన్నాను, దేవుని దాసునికి లోబన్నాను. ఆ దినాల్లో దైవదాసులు ఎంతో ప్రేమించేవారు, ఎంతో పురికొల్పేవారు, సరైన విధానంలో నడిపించేవారు, మంచి కాపురులుగా నడిపించేవారు. ఆ వివాహమైంది 1968వ సంవత్సరం వివాహమైంది. 50 సంవత్సరాలు ఈ సంవత్సరం దాటిపోయింది. మాకిద్దరు పిల్లలు. ఇద్దరిలో ఒకరేమో అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు, ఒక పాపేమో అక్కడ సింగపూర్లో ఆ సంపూర్ణమైన సేవ చేస్తుంది. మీ దగ్గర ఉండే ఓబేదు యొక్క అన్నని నా అల్లుడు. వారిద్దరు కూడా అక్కడ సంపూర్ణమైన సేవలో ఉండేవారు. నా పాపకు కూడా పెళ్ళి అవుతుందని అనుకోలే మేము. ఆమె అంత అనారోగ్యంగా ఉన్నింది. ఆ కుటుంబాన్ని ఒకరోజు మేము అప్రోచ్ అయినాం. అన్న, మీ కుమారునికి మా పాపని ఇవ్వాలని మా కోరిక ఉంది, ఏం చెప్తారని అడిగినాం. ఆ తర్వాత వేరే వాళ్ళకి చెప్పినారు, ఆ పిల్ల రోగిష్టి, ఆమెను ఎందుకు చేసుకుంటారంటే వారు వెనుకపోయినారు, వారు ఒప్పుకోలే. తర్వాత 2-3 నెలలైన తర్వాత మళ్ళా భారం వచ్చింది. మళ్ళా పోయి అడిగినాము. వెంటనే ఒప్పుకున్నారు. వివాహమైంది. వివాహమైన దినాన కూడా నా కుమార్తె ఎంతో జబ్బుగా ఉన్నింది. అట్లనే వివాహం జరిపించబడింది. కానీ మా కుమార్తె యొక్క భర్త కానీ అత్తమామలు కానీ ప్రేమతో ఆమెను చేర్చుకున్నారు, ప్రేమతోనే ఆమెను ఆదరించినారు, ఆమెను చూసుకున్నారు. అది కూడా దేవుని యొక్క కృపని, దేవుడే నడిపించినాడు. దేవుని మందిరం అంటే ఎంతో ఆసక్తి. దేవుని మందిరము అది దేవుని మందిరం. ఎక్కడైతే సజీవమైన రాళ్ళు కూర్చొని ఉంటారో ఆ దేవుని మందిరము, దేవుని నివాస స్థలము. దేవుడు దాని మీద ఎంతో ఆసక్తి కలిగిన వాడు. మనం కూడా అదే ఆసక్తి చూపిస్తే దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. మీరు ఈ లోకరీత్యా ఆశీర్వదింపబడాలంటే, యవనస్తులు మీరు ఆశీర్వదింపబడాలంటే దేవుని మందిరాన్ని ప్రేమించవలసిన వారు. ఎక్కడైతే సజీవమైన రాళ్ళు ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారో, ఎక్కడైతే అపోస్తల బోధ ఉందో, సహవాసం ఉందో, రొట్టె విరుచుట ఉందో, ప్రార్థన ఉందో, అది దేవుని మందిరము. ఉదయకాలం చెప్పినాను, దేవుని మందిరానికి భయపడాలా, దేవుని మందిరాన్ని సన్మానించాలా, దేవుని మందిరాన్ని గౌరవించాలా, దేవుని మందిరాన్ని ఘనపరచాలా. అప్పుడు దేవుని మనల్ని కూడా ఘనపరుస్తాడు. నా జీవితంలో నాకు ఏమీ లేదు, నేను చదువులో కూడా వెనకబడిపోయిన వాడనే. కానీ దేవుని కృప వలనే అన్ని దేవుడు జరిగించిన వాడు. ఒకే ఒక కారణం, దేవుని మందిరాన్ని నేను గౌరవించిన వాడను కనుక దేవుడు నన్ను కూడా ఘనపరిచినవాడు. రాబో దినాల్లో కూడా నా ప్రార్థన అంతే. పౌలు యొక్క ప్రార్థన నా ప్రార్థన. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం.
పౌలు యొక్క ప్రార్థన, తాను చెరలో ఉన్నాడు, మరణానికి సమీపముగా ఉన్నాడు. ఆయన కోరిక ఆ నీరో చక్రవర్తి యొక్క చెర నుండి విడుదల ఆయన కోరలే. ఆయన కోరిక, ప్రభు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి, అనగా నేను పాపము చేయకుండా నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరినట్లు నన్ను రక్షించును. యుగ యుగములు ఆయనకు మహిమ కలుగునుగాక. ఆమేన్. నీరో చక్రవర్తి చేతి నుండి, మరణం నుండి నన్ను రక్షింపమని అడగలేదు, కానీ ఆ ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేర్చునుగాక. నాలో కూడా ఎటువంటి ఆశలు లేవు, ఈ లోక సంబంధమైన ఆశలు, ఎటువంటి ఆధిక్యతలు నేను కోరుకోను. మేము జీవించే జీవితం కూడా చాలా సామాన్యమైన జీవితం జీవిస్తాము. నా భార్య ఏమి కోరుకోదు, నేను కూడా ఆమెకేమి కొనివ్వను కూడా. నగలు కానీ పట్టు చీరలు కానీ కొనివ్వను. నా ఉద్యోగరీత్యా కొన్నిసార్లు వేరే వాళ్ళు మా ఇంటికి వస్తారు, మేము వారి ఇంటికి వెళ్ళవలసింది. వారు ఆమెను చూచి వాళ్ళు ఎంతో ఆశ్చర్యపోయేవాళ్ళు. నా స్నేహితులు ఉద్యోగాల్లో ఉండే వాళ్ళు అంటారు, పీటర్, నిన్ను మేము కాదు కానీ నీ భార్యను మేము మెచ్చుకోవాలా. మా భార్యలైతే ఊరుకోరు, అది కావాలా ఇది కావాలని పోరు పెడతారు. కానీ నీ భార్య నిన్ను ఏమి అడగదు కనుక నువ్వు ఈ స్థితిలో ఉన్నావు. కనుక నా భార్య కూడా ఏమి కోరుకోదు, నేను కూడా ఏమి కోరుకోను. మేము జీవించే జీవితం సామాన్యమైన జీవితం. మీకు ఆశ్చర్యం వేస్తుంది, నా పెన్షన్లో నెలకు 15,000 తీసి నా భార్యకి ఇస్తా. నెల ఖర్చు అదే, అనగా న్యూస్ పేపర్ ఖర్చు, ఫ్లాట్లో ఉన్నాం కాబట్టి మెయింటెనెన్స్ ఖర్చు, కరెంట్ ఖర్చు, మా భోజన ఖర్చులు అన్నీ కూడా దాంట్లోనే. మందులు మాత్రం వేరే కొంటాము. ఇంటి ఖర్చులకు 15,000 ఇస్తాను. అంటే మేము ఎటువంటి జీవితం జీవిస్తామో మీరు గుర్తుంచుకోవాలి. మేము నాన్ వెజిటేరియన్ తెప్పించుకొని ఇంటిలో 15 రోజులు అయింటుందో ఏమో గుర్తులేదు నాకు. కారణం సామాన్యమైన జీవితం జీవించాలని మా ఆశ, కానీ కోరిక ఒకటే, ఈ లోకంలో పాపము చేయకుండా నిత్యరాజ్యంలో ప్రవేశించాలని. ప్రతి ఉదయకాలం నా ప్రార్థన, కీర్తనలు 4వ అధ్యాయము 4వ వచనం, భయము నుండి పాపము చేయకండి. నాలో భయముండి నేను పాపము చేయకుండా ఆయన కొరకే జీవించాలని నా యొక్క కోరిక. కనుక మా కొరకై కూడా ప్రార్థించండి. మాకేమి కావాలని కాదు, కానీ ఆయన నిత్య రాజ్యములో ఈ లోకంలో ఏ పాపము చేయకుండా దుష్కార్యము చేయకుండా ప్రవేశించాలని ప్రార్థించండి. దేవుడి వాక్యాన్ని, ఈ యొక్క సాక్ష్యాన్ని దీవించునుగాక. కళ్ళు మూసుకుంటాం, మోకరిద్దాం. కళ్ళు మూసుకోనండి. ఒక నిమిషం మనం ప్రభు సన్నిధిలో కళ్ళు మూసుకొని మోకరించి మనం ఒకసారి పరీక్ష చేసుకుంటాం. విషయాలు అచ్చ తెలుగులో సంగతులు మనం వింటూ వచ్చినాం. ముఖ్యంగా యవనస్తులైనటువంటి బిడ్డలు, ఇంకా బడ్డింగ్, ఇంకా ముందుకు వెళుతున్నటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు, మరి ప్రభుదాసుని సాక్ష్యము వింటూ వచ్చినాం. దేవుని మందిరమును ఆసక్తిగా ప్రేమించి మందిరంలో తాను చేసినటువంటి పరిచర్యను బట్టి మరి అంత ఉన్నతమైనటువంటి స్థితిలోకి దేవుడు తీసుకుని వచ్చినాడు. మరి దాసుడు సెలవిస్తూ వచ్చినారు. ఒకసారి మనం
దేవుని మందిరాన్ని ప్రేమిస్తున్నామా? దేవుని మందిరపు పరిచర్య విషయమై మనకెటువంటి ఆసక్తి ఉంది? కేవలం మనం చేసే ప్రయత్నాలను బట్టి మనం ఉన్నత స్థితిలోకి రాలేము, కానీ మన వృత్తి యావత్తు కూడా దేవుని మందిరముతో ముడిపడి ఉన్నది అనే సంగతి ఈ సాయంకాలం మరొకసారి ఎంతో స్పష్టంగా మనము జ్ఞాపకం చేయబడుతూ వచ్చినాం. ప్రియ సోదరీశ్వరుడా, దేవుని మందిరాన్ని హత్తుకుంటూ ఉన్నామా? యవనస్తులారా, దేవుని మందిరం పరిచర్య విషయంలో ఫోన్లు చేసి బాబురా, అమ్మారా, బాబురా వచ్చుకొచ్చేయండి అని బ్రతిమాలించుకునే పరిస్థితి, లేక స్వతహాగా ఇష్టపూర్వకంగా సంతోషంగా దేవుని మందిరం తాలూకు పని పరిచర్య యొక్క ఔన్నత్యం విలువ గుర్తించిన వాళ్ళమై ఆసక్తిగా వచ్చి పరిచర్య చేయడానికి ఇష్టపడతామంటున్నామా? అది మన ఆశీర్వాదానికి, అభివృద్ధికి అదే ప్రాముఖ్యమైన కారణం అనే సంగతి మనం గుర్తిస్తామండి. ప్రార్థన చేసుకుంటాం. బ్రదర్ రత్నాకరణ ప్రార్థన చేస్తాం. ನೀತಿ ಸಮಾಧಾನಕರ್ತನಾದ ನನ್ನ ದೇವ, ಅದ್ಭುತ ಆಶ್ಚರ್ಯ ಕಾರ್ಯವನ್ನು ಮಾಡೋ ತಂದೆಯೇ, ನಿನ್ನ ಘನವುಳ್ಳ ನಾಮಕ್ಕೆ ಸ್ತೋತ್ರವನ್ನು ಮಾಡುತ್ತಿದ್ದೇನೆ. ಈ ದಿವಸದಂದು ಈ ಸಾಯಂಕಾಲ ಸಮಯ ದೇವ, ನಿನ್ನ ಸಂಘವನ್ನು ದೇವ ನಿನ್ನ ಸಮಾಜವನ್ನು ನಿನ್ನ ಮಕ್ಕಳನ್ನು ಬೇತೇಲ್ ಮಂದಿರದಲ್ಲಿ ನೀನು ಸೇರಿಸಿದಂಥ ವಿಧಾನಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರವಾಗಲಿ. ನಿನ್ನ ದಾಸನು FCS ಪೀಟರ್ ಅವರ ಮುಖಾಂತರವಾಗಿ ನೀವು ನಮ್ಮನ್ನು ಸಂಧಿಸಿ ಅನೇಕ ರೀತಿಯ ನಿನ್ನ ವಿಧಾನವನ್ನು ನಿನ್ನ ಪರಿಚರ್ಯೆಯನ್ನು ತಮ್ಮ ಜೀವಿತವನ್ನು ಸ್ವಂತ ಲೋಕ ಸಂಬಂಧವಾದ ಜೀವಿತವು, ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ ಆತ್ಮ ಸಂಬಂಧವಾದ ಜೀವಿತವು ಯಾವ ರೀತಿಯಲ್ಲಿ ನೆರವೇರಬೇಕು ಎಂಬ ವಿಷಯದಲ್ಲಿ ನಿನ್ನ ಸಾದೃಶ್ಯವಾಗಿ ನಿನ್ನ ದಾಸನನ್ನು ನಮ್ಮ ಎಕ್ಸಾಂಪಲ್ ಆಗಿ ನಮ್ಮ ದಾಸನು ನಮ್ಮ ಮುಂದೆ ನೀನಿಟ್ಟಂಥ ವಿಧಾನಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರವಾಗಲಿ. ತಂದೆಯೇ, ನಮ್ಮನ್ನು ನಾವು ಘನಪಡಿಸಿಕೊಳ್ಳದೆ ಸಂಘವನ್ನು ಮಂದಿರವನ್ನು ನಾವು ಘನಪಡಿಸಿದಲ್ಲಿ ನೀನು ನಮ್ಮನ್ನು ಘನಪಡಿಸುವಂಥ ದೇವರಾಗಿದ್ದಿ. ಆ ಭಾಗ್ಯವನ್ನು ನಮಗೆ ನೀನು ತಪ್ಪದೇ ಕೊಡುವಂಥ, ನೆರವೇರಿಸುವಂಥ ದೇವರು ನೀನಾಗಿದ್ದಕ್ಕಾಗಿ ತಂದೆಯೇ ನಿನಗೆ ಸ್ತೋತ್ರವನ್ನು ಮಾಡ್ತಿದ್ದೇನೆ. ಅಭಾಗ್ಯರಾದ ನಮ್ಮನ್ನು ಭಾಗ್ಯವಂತರನ್ನಾಗಿ ನಿನ್ನ ಪರಲೋಕ ರಾಜ್ಯದಲ್ಲಿ ನಾವು ಸೇರುವಂತಹ ಭಾಗ್ಯವನ್ನು ಹೊಂದಿದ್ದ ನಿನ್ನ ರಾಜ್ಯದಲ್ಲಿ ನಿತ್ಯವೂ ನಿವಾಸಿಸುವಂಥ ಆ ಸುಂದರ ರಾಜ್ಯವನ್ನು ನಾವು ಹೊಂದುವುದಕ್ಕಾಗಿ ಈ ಅಲ್ಪ ಕಾಲದ ಭೋಗವನ್ನು ನಾವು ಇಷ್ಟಪಡದೆ ಯಾವ ರೀತಿಯಲ್ಲಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ನಾವು ಹಿಂಬಾಲಿಸಬೇಕೋ ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ ನಾವು ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಹಿಂಬಾಲಿಸುವಂಥ ವಿಷಯದಲ್ಲಿ ನಾವು ಪ್ರತ್ಯೇಕಪಟ್ಟಂಥ ನಿನ್ನ ಜನಾಂಗವಾಗಿ ನೀನು ಏರ್ಪಡಿಸಿಕೊಂಡಂಥ ವಿಧಾನಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರವಾಗಿ ಸಹಾಯ ದೀಪಾಲಿಸು. ಬೇತೇಲನ್ನು ಆಶೀರ್ವದಿಸು. ನಿನ್ನ ದಾಸ ಪೀಟರವರನ್ನು ಅವರ ಕುಟುಂಬವನ್ನು ಆಶೀರ್ವದಿಸು. ಅವರು ತನ್ನ ಒಂದು ಎಕ್ಸಾಂಪಲ್ ಆಗಿ ಅನೇಕ ಸಂಘಗಳಲ್ಲಿ ನಿನ್ನನ್ನು ಘನಪಡಿಸುವಂತೆ ಅನೇಕ ಸಂಘಗಳು ನಿನ್ನ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ನಿನ್ನ ನೀತಿಯನ್ನು, ಸತ್ಯವನ್ನು ಅವರು ತಿಳಿದುಕೊಳ್ಳುವಂಥ ವಿಧಾನವನ್ನು ನೀನು ಅವರಿಗೆ ದಯಪಾಲಿಸು ಎಂದು ಬೇಡುತ್ತೇನೆ. ಸಹಾಯ ದಯಪಾಲಿಸು. ಬಂದವರೆಲ್ಲರೂ ನೀನು ಆಶೀರ್ವದಿಸು. ಬೇತೇಲ್ ಸಂಘವನ್ನು ಆಶೀರ್ವದಿಸು. ಒಬ್ಬೊಬ್ಬರನ್ನು ಸಂಧಿಸಿ ಅವರಿಗೆ ಬೇಕಾದ ಅವಸರತೆ ಎಲ್ಲವನ್ನು ನೀನು ತೀರಿಸುವಂಥ ದೇವರಾಗಿದ್ದಿ. ನೀನು ಕೊಟ್ಟಂಥ ಪ್ರತಿ ವಿಷಯದಲ್ಲಿಯೂ ನಾವು ಸಂತೋಷವುಳ್ಳವರಾಗಿದ್ದು ಲೇಮಿಯಲ್ಲಿಯೂ ಕೊರತೆಯಲ್ಲಿಯೂ ದುಃಖದಲ್ಲಿಯೂ ಕಷ್ಟದಲ್ಲಿಯೂ ನಿನಗೆ ಸಾಕ್ಷಿಗಳಾಗಿ ಜೀವಿಸುವಂತೆ ನೀನೇ ಸಹಾಯ ದಯಪಾಲಿಸು ಎಂದು ನಿನ್ನ ದಾಸನನ್ನು ಆಶೀರ್ವದಿಸು ಎಂದು, ಸಂಘವನ್ನು ಆಶೀರ್ವದಿಸು ಎಂದು ಬಾಧ್ಯತೆಯುಳ್ಳಂಥ ಸೇವಕರನ್ನು ಮಂದಿರದಲ್ಲಿ ಪರಿಚಯ ಮಾಡುವಂಥವರೆಲ್ಲರನ್ನು ನೀನು ಆಶೀರ್ವದಿಸಿ ಅವಳ ಒಳ್ಳೆಯ ಉತ್ಸಾಹವನ್ನು ಕೊಟ್ಟು ನೀನೇ ಕಾಪಾಡು ಎಂದು ಕೊನೆಯ ತನಕ ನಾವು ಪಂದ್ಯ ರಂಗದಲ್ಲಿ ನಾವು ಬಹುಮಾನವನ್ನು ಹೊಂದುವರಾಗುವಂತೆ ನೀನೇ ಸಹಾಯ ದಯಪಾಲಿಸು ಎಂದು ನನ್ನ ಪ್ರಭು, ನನ್ನ ಒಡೆಯನು, ನನ್ನ ರಕ್ಷಕನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಪರಿಶುದ್ಧ ಪಾದ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ನನ್ನ ಈ ದೀನ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಅರ್ಪಿಸಿ ಬೇಡುತ್ತಿದ್ದೇನೆ ನನ್ನ ದೇವ. ಆಮೆನ್. మా ప్రేమిగల మా తండ్రి,
నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మీకు స్తుతులు చెల్లిస్తూ సాయంకాలం కూడా మా ప్రభా మీ సన్నిధి మా మధ్యలో ఉంచి ప్రేమగల మా తండ్రి మీ దీనదాసుని ద్వారా విన్న వాక్యాన్ని బట్టి మాకు గొప్ప కాపరిగా మంచి కాపరిగా ఉన్న విధానం కొరకే నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. తిరిగి మా ప్రియమైన తండ్రి మీ దాసుని సాక్ష్యము వాస్తవానికి ఎంతో ప్రాక్టికల్గా అయ్యా ప్రభా తను ఏదో తన యొక్క అత్యధికమైన విద్యాధిక్యతను బట్టి తాను వర్ధిల్లినట్టుగా మీరు ఎక్కడ కనపరచలేదు. కానీ దేవా ప్రభా నిజానికి నీ మందిరములో కడపలో వారు చేసిన పరిచర్య, మందిరాన్ని ప్రేమించిన విధానం, మందిరం పట్ల ఉన్న ఆసక్తి, దానంతటి కొరికే నీకు వందనాలు. అంచెలంచెలుగా దేవాప్రభ మీరు ఎంతగా ఆశీర్వదించి ప్రేమగల మా తండ్రి దేవాప్రభ మరి ప్రభుత్వంలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యోసేపు హెచ్చించబడడం మేము ఎరుగుదాం, దానియేలు హెచ్చించబడడం మేము ఎరుగుదాం. దయల తండ్రి ప్రస్తుత కాలాల్లో కూడా ఆయా దేవ విశ్వాసలేని నీ పిల్లల్ని నీ బిడ్డల్ని మీరు ఎట్టి రీతిగా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుంటారు, దేవా ప్రభా మీరు హెచ్చించగలరు అనే సంగతి మాకు జ్ఞాపకం చేస్తున్నావు. నీకు వందనాలు. మీ దాసును కూడా ప్రేమగల తండ్రి గవర్నమెంట్లో ఒక చీఫ్ ఇంజనీర్గా ప్రభా మరి ప్రభుత్వ ఉన్నతాధికారిగా దేవా ప్రభా మరి అది కూడా 10 సంవత్సరాలు రిటైర్ అయిపోయిన తర్వాత కూడా ఎక్స్టెండ్ చేయబడడం అనేది సామాన్యమైన విషయం కాదు. దేవా మీరు అదంతా అనుమతించినావు, అట్టి ఆశీర్వాదాన్ని మీ దీనదాసునికి దయచేస్తున్నావు. దేవా దాని కొరకే మీకు కృతజ్ఞతాస్తుతులు. తోటి క్రైస్తవులుగా నీ బిడలముగా దేవా నిన్ను ఘనపరుస్తూ కొనియాడుతుంటున్నాం. మా మధ్యలో ఉన్న దేవా మీ దీనదాసుని అట్టి రీతిగా మీరు జ్ఞాపకం చేసుకున్న విధానము కొరకే నీకు వందనాలు. ఆయన అట్లా ఇచ్చించబడడం అది మేము కూడా ఇచ్చించబడ్డమే అని మీ గుర్తెరిగిన వారమై దేవా నిన్ను స్తుతిస్తూ నీ పరిశుద్ధ నామాన్ని ఘనపరుస్తూ ఉంటున్నాము. తిరిగి ప్రేమగల మా తండ్రి ఇదిగో దేవా ప్రభా మరి ఇక్కడ చేరవచ్చిన మరి ప్రాముఖ్యంగా యవనస్తులైనటువంటి బిడ్డలు ఆ మర్మాన్ని ప్రాక్టికల్గా గ్రహించిన వారై దేవా మందిరానికి ఏదో ఒక ఆదివారం రావడం వెళ్ళిపోవడం ఇది కేవలం తండ్రి ఏదో నామకహ మందిరానికి రావడం పోవడం కాదు, కానీ ప్రేమని తండ్రి మందిరాన్ని హత్తుకోవలసిన విధానం దేవా ప్రభా మందిరములో ఊరికే కాసేపు బోధ విని వాక్యాన్ని విని కాసేపు ఆరాధించి వెళ్ళిపోవడానికి వెళ్ళేము, కానీ మందిరాన్ని హత్తుకొని మందిరం అక్కర ఏంటో పరిచర్య ఏంటో మందిరముల అవసరత ఏంటో మందిరములో మేము ఏం చేయాలనో దేవా ప్రభా సంగతులు మా యవనస్తులైన బిడ్డలు గ్రహింపులోకి తీసుకురండి. దేవా ప్రభా మరి దావీదు భక్తుడు కూడా మరి మొదటి దినవృత్తాంతాలు 29వ అధ్యాయములో అని అంటూ వచ్చినాడు, నాకు దేవుని మందిరం పట్ల ఉన్న మక్కువను బట్టి అని అంటున్నాడు, నా సొంతంగా ఎంతో సమర్పణ చేస్తానంటున్నాడు. అవును ప్రభా మరి మా పితరులు దావీదు ఆశీర్వదించబడ్డానికి గల కారణము ప్రియమైన మా తండ్రి నీ మందిరం పట్లానికి ఎంతో మక్కువ ఉండేది. నీ మందిరాన్ని బట్టి నేను వారిని జ్ఞాపం చేసుకుంటానని అంటూ వచ్చినాడు ఎన్నోసార్లు. 122వ కీర్తన 132వ కీర్తనలో ఆయా సమయ సందర్భాల్లో అట్లా ప్రియమైన తండ్రి దేవా విశ్వాసులమైన మేము కూడా నీ మందిరాన్ని ప్రేమించి మందిరంలో ప్రభా ఆసక్తి కలిగి ప్రభా మేము ఎప్పుడైతే ప్రభా మేము తండ్రి ఎవరు చెప్తేనే చేయడం కాదు, కానీ అక్కర ఏమిటో అవసరత ఏంటో ఇప్పుడు ఏం చేయాలా ఇక్కడ అవసరత ఏంటో గుర్తెరిగిన వారమై దేవా మాకు మేముగా ప్రభా సమర్పణతో దేవా ప్రభా మేము దేవుని మహిమార్థమే చేస్తున్నది దేవుని మందిరమనే గ్రహింపుతో దేవా ప్రభాని పరిచర్య చేయడానికి సహాయం చేయండి. తద్వారా ప్రభా మీరు నేను జ్ఞాపకం చేసుకునే దేవుడు గొర్రెల దొడ్లోంచి దావీదును లేవనెత్తి ప్రభా ఇశ్రాయేలు మీద రాజుగా చేసిన దేవుడు కదా ప్రభా. దయగల మా తండ్రి అట్లా దాసును కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నారు. దేవానికి వందనాలు తండ్రి. ఈ రాత్రి మాకు ఇచ్చిన ఆశీర్వాదకరమైన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు దేవా. మీ దీన హస్తాలకు మేము అప్పగించుకున్న వాళ్ళమై దేవా వచ్చిన నీ ప్రియులందరి కొరికే నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం దేవా. నీ ప్రజలందరినీ కూడా ఆశీర్వదించండి. విన్న మాటలు దేవా ప్రభా కేవలం విడిచిపెట్టి కాక ప్రాక్టికల్గా వాస్తవంగా అది మేము ఏదైతే జరిగిందో ఒక వ్యక్తి విషయంలో మేము వింటూ ఉన్నాం కాబట్టి మేము కూడా అన్వయించుకున్న వాళ్ళమై మా వంతులో మేము కూడా నిలబడి దేవా అది ఎంత వాస్తవమో గుర్తించిన వాళ్ళమై
మేము కూడా నీ మహిమార్థమే నీ మందిరము సంఘము క్షేమాభివృద్ధి, నీ ప్రజల క్షేమం కొరకే, నీ మందిర క్షేమం కొరకే దేవా మేము కూడా ప్రయాసపడినట్లు ఇష్టపూర్వకంగా సంతోషపరంగా మేము కూడా చేయనట్లు మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నామని వందనములు స్తోత్రములు తెలియపరుస్తూ మీ కృపాసాలకు మేము అప్పగించుకుంటూ మా మిగిలిన సమయాన్ని కూడా దీవించమని మా ప్రభు మీ దాసుడి ప్రయాణం కొరకు ప్రార్థిస్తున్నాం. తిరిగి హైదరాబాద్ రాత్రి ప్రయాణమే వెళ్లాల్సి ఉంటుండగా మీ దాసుని మీరు జ్ఞాపం చేసుకుని ఆయన బాధ్యతలు మీ కృపనివ్వండి దేవా. ఎన్నో క్లిష్టమైన పరిస్థితుల మధ్యలో హెబ్రోను వెళతా ఉంది దేవా. వాటిలో ప్రభా మీ దాసుని పాత్ర ఏమైనదో మీ ఆత్మ ద్వారా మీ చిత్తానుసారంగా మీ దాసుని మీరే నడిపించి మీ నామానికి మహిమకరంగా ఆయన మీరు నడిపించమని ఎంతో బ్రతిమలాడుకొనిచూ ఉంటున్నాము దేవా. మీరే సహాయం చేయండి, దయతలచండి దేవా, కృపనివ్వండి. ఎలాగున మమ్మల్ని మేము నీకు అప్పగిస్తూ దేవా బేతేలుకి నిన్న సాయంకాలం వర్కర్స్ మీటింగ్లో కానీ ఉదయం ఆరాధన సమయంలో తిరిగి సాయంకాలం కూడా మీ దాసుని మీ పాత్రగా అభిషేకించి వాడుకున్నందుకు నీ కృతజ్ఞత చెల్లిసి మీ చేతులు పెడుతూ ఆయన కుటుంబాన్ని కుమారుడు అమెరికాలో ఉంటుండగా తోడైంది కుమార్తె కుటుంబాన్ని సింగపూర్లో వారి సేవలో బలమైన పాత్రలుగా ఉంచుకొని నీ మహిమ కొరకు వాడుకోనండి. మీ కృపాసాలకు అప్పగిస్తూ మీ రాకడు కొరకే మమ్మల్ని సిద్ధపరచమని మా ప్రభు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామమున మిక్కిలి వినయముతో మీకే అప్పగించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి పైన బాల్కనీలో భోజన సహవాసం ఏర్పాటు చేయడం అవుతుంది. ఎవరు వెళ్ళిపోద్దు. కొంత సమయం భోజన సహవాసంలో మీరు పాల్పొంది తిరిగి మీరు మీ గృహాలకి వెళ్ళవచ్చు. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసం తోడ్పాటు శరవచన మనందరికీ ప్రభు బిడలకు తోడుగా ఉండి ఆదరించి బలపరిచి నడిపించునుగాక. ఆమేన్. పూర్ణ మహిమతో మన ప్రభు యేసు దూతలతో వచ్చును.